ఉన్నాడు. ఉన్నారమ్మా? పరిశుద్ధాత్మ నేర్పవాడై ఉన్నాడా? అర్థమైంది నా మాట? ఎంతమంది అర్థమైంది? పరిశుద్ధాత్మ మనకి ఉపాధ్యాయుడై ఉన్నాడు, నేర్పువాడై ఉన్నాడు. ఈ సమయంలో మనం ఎంత నేర్చుకోవాలని చూడాలి. ఇక్కడ చూడండి, వస్తీ అయిన రాణి ఆమె గర్వించి ఏమన్నదండి? విన్నారా? అర్థమైందండి? చదవ చదవమా? చూసారండి, రాజు పిలిచాడు. రాజు పిలిచినప్పుడు ఆయన ఏం చేసింది? రాజు దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదు. ఉన్నారా? ఆ తర్వాత 17వ వచనం చదవమా? బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎత్తునే తమ పురుషులు తిరస్కారం చేయదు. చూసారండి, రాజు పిలిచినప్పుడు రాజుగారి భార్య రాజు దగ్గర రానికంటే దేశంలో ప్రతివాడి భార్య పురుషులు ఎదుటనే ముఖం సింపులించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, 19వ వచనం. ఆ మాట రాజు సమ్మతించి రాజునకు సమ్మతి అయినా ఏమిటి సమ్మతి అంటే? ప్రతివాడు భార్య ఎందుకంటే రాజా, రాజుగారి భార్య రాజుగారి భార్య లేకపోతే రాజ్యంలో ఎవరు భార్య వాడు మాట్లాడుతుందా? అందుకు కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలా అని చెప్పి సలహా ఇస్తే రాజు దానికి సమ్మతి అయింది. ఇప్పుడు సమ్మతి ఇప్పుడు 19వ వచనం చదవమా? రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజు అహష్వేరోషు సన్నిధికి ఇతను రాకూడదని చూసారని పిలిచినప్పుడు రాకూడదు. ఆమె నెట్టేయాలి. ఇప్పుడు ఇంకా రాకూడదని చదవమ్మా. అది తప్పకుండాట్లు పారసీకులకి మాదివులకి న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే ఎగురాలని రాణిగా తాము చేయాలి. వస్తీ తిరస్కరించిన కనుకనే వస్తీ కంటే ఏగురాని రాణి కావాలా? విన్నారా? వస్తీ దేశం తిరస్కరించిన కనుకనే ఆ వస్తీ ఎవరంటే మతశాఖలయ్యున్నది. ఈ గర్వించి వాళ్ళ యొక్క హోదాలు చూపించుకొని వాళ్ళ గోపురాలు చూపించుకొని రాజు పిలిచినప్పుడు రాకుండా వాళ్ళ బాల్య ఉల్లాసాలు ఉన్నారు. ఇప్పుడు రాజు పిలిచినప్పుడు రాలేదు కనుక ఆమెను తోసివేసి ఇప్పుడు వస్తీ కంటే ఏగురాలు కావాలి. ఆ ఏగురాలు ఇప్పుడు మనం ఎదుగుదాం, ఆ ఏగురాలు సమకూర్చుదాం అని చెప్పారు. ఇప్పుడు ఆ ఏగురాలు ఎవరో దాన్ని చూడాలంటే దేశంలో ఉన్న స్త్రీలందరూ ఎక్కడ రావాల్సి వచ్చింది. ఇప్పుడు సభమా? రెండవ అధ్యాయం కూడా వచ్చింది. అందునిమిత్తం సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురములకు చేర్చి స్త్రీలకు కాపరి రాజు యొక్క నపుంసకులకు హేగే వసంతకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నింటిలో పరిచారకులను నియమించుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యం గమనించండి. వస్తీ తల్లించిన వస్తీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక కన్యక కావాలా రాజు వివాహం తీసుకోవాలండి. ఆ కన్యక కోసం అందరినీ స్త్రీలందరినీ సమకూర్చారు. ఆ స్త్రీలందరూ సమకూర్చిన దాంట్లో ఒక ఆమె ఉంది. ఆమె ఎవరంటే ఇశ్రాయేలు. అదే నేను 12వ 19వ అధ్యాయం 6-7 వచనం. 12వ 19వ అధ్యాయం 6-7 వచనం. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును విస్తారమైన జనముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను సిద్ధపరచుకోవలసింది. గంట మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన
ఆయన మహిమపరచదమని చెప్పగా ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారండి. ఎస్తేరు గ్రంథమునకు ప్రకటన గ్రంథమునకు ఎంత దూరం ఉందో చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం ఎక్కడుంది? ఏ గ్రంథం కంటే ముందు ఉంది. ప్రకటన గ్రంథం ఏముంది? బైబిల్ గ్రంథంలో లాస్ట్ గ్రంథమే. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి ఎస్తేరు గ్రంథానికి లింక్ ఉందండి. ఈ లింక్ ఏమంటే ఈ ఎస్తేరు ఎవరో కాదు, పెళ్లి కుమార్తె అయినది. అర్థమేనండి? ఈ ప్రకటన గ్రంథంలో పెళ్లి కుమార్తె ఎస్తేరు అయినది. ఇప్పుడు ఆ ఎస్తేరు గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరు ఉన్న గ్రంథాలు రెండే ఉండండి. ఒకటి రూతు, ఇంకొకటి ఎస్తేరు. అవునా కదా? రూతు చూస్తే ఆ యొక్క బోయజ్ ని సమీపించి సమీప బంధువుడైన బోయజ్ వివాహం చేస్తున్నట్టుంది. కానీ ఇప్పుడు ఎస్తేరు ఏమో ఒక రాజు వివాహం చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఈ ఎస్తేరు మనం చూసినట్లయితే ఈ ప్రకటనలో ఉన్న ఈ యొక్క స్త్రీకి అంటే వధువుకి, పెళ్లి కుమార్తెకి ఆమె లేకుంటే ఈ ఎస్తేరే ప్రకటనలో 19వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె అయ్యినది. ఈ పెళ్లి కుమార్తె ఎవరో సిద్ధపరచలేదు, ఆమె తమ్మును తామే సిద్ధపరుచుకోవాల్సినది. దేనికోసం అంటే తమ భర్త కోసము అలంకరించుకోవాల్సినది. దేవుని ప్రేమలో కదా వివాహం అనేది ఒక శ్రేష్టమైన కార్యమైనది. అవునా కాదండి? అన్ని కార్యముల కంటే వివాహము ఘనమైనది అని రాయబడిందండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాక్యమే అది. వాక్యానికి ఆమె చెప్తారా? ఆమె ఏమని చెప్తున్నారు? వాక్యం ఆమె చెప్పాల్సిందే. ఉన్నారండి. ఇప్పుడు గమనించండి, మనం చూసినట్లయితే ఆ వివాహం బంధం అనేది చాలా గొప్పది. భూమి మీద ఎన్నో కార్యాలు ఉన్నాయి, కానీ వివాహం కంటే గొప్పది ఏది లేదన్నట్టు. అది శ్రేష్టమైనది. భూసంబంధమే ఒక వివాహం పరలోకమైన సంబంధానికి ఒక పోలిగా ఉంటుంది. ఇప్పుడు వివాహం అనేది మనం చూస్తే వివాహం ఎప్పుడు కూడా పెళ్లి కుమార్తె ఇంటికాడ జరగదు, పెళ్లి కుమారుడి దగ్గర జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పాడుతున్నాడు ఆ వివాహం అనేది పెళ్లి కుమారుడు స్థలంలో వివాహం చేసుకున్నప్పుడు ఆ ఖర్చంతా పెళ్లి కుమారుడే భరిస్తాడు, పెళ్లి కుమార్తె భరించదు. ఇప్పుడు ఈ భూసంబంధమైన వివాహం ఖర్చు పెళ్లి కుమారుడు భరించినట్టుగా పరలోక వివాహానికి కూడా ఆ ఖర్చు అంతా పెళ్లి కుమారుడే భరిస్తాడు. ఆ పెళ్లి కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయనే మన భారమంతా వహించువాడు అయినాడు. ఆయనే మన సమస్యలన్నింటినీ మోయేవాడు అయినాడు. ఇప్పుడు ఆయనే మన పెళ్లి కుమారుడు, ఆయన మన భారం, ఆయనే మన స్వాస్థ్యం. ఇప్పుడు గమనించండి ప్రేమైన సంగమా, మనం ఈ యొక్క ఎస్తేరు వస్తి, రాజు, ఆమాను, ముద్దుకై ఈ నలుగురితో ముడివేయబడిన ఈ గ్రంథాన్ని మనం చూస్తే వస్తి ధరించిందానే వస్తిని పక్కన తీసుకుంటారు. వస్తి ఆగిపోయిన తర్వాత ఎస్తేరు బయటకు రావడం, ఎస్తేరు యొక్క పేరు ప్రస్తావనకు రావడం జరుగుతుంది. ఈ వస్తి ఉన్నంతసేపు రాలేదు. ఇప్పుడు అదే మత్స్యాకలు దేవుడితో కనెక్షన్ ఉంటే ఈ విషయానికి అవకాశం లేదు కాదు. ఈ మత్స్యాకల కనెక్షన్ లేదు. మత్స్యాకలకి ఎప్పుడైతే క్రీస్తుతో కనెక్షన్ తప్పిపోయిందో, వస్తీకి తప్పిపోయిందో, అప్పుడు ఎస్ఏ కావాల్సి వచ్చింది. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ మత్స్యాకలు అవన్నీ కూడా వాటి యొక్క సుందరాన్ని చూసుకొని, వాటి యొక్క గొప్పతనాన్ని చూసుకొని వారు రాజు దూరమయ్యారు కనుక ఇప్పుడు రాజు ఒక ఎస్ఏ అవసరమైంది. ఆ ఎస్ఏని ఇప్పుడు సమకూర్చడానికి దేవుడి ఒక ప్రణాళికను, ఒక నమూనాని ఇక్కడ మనం చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ ఎస్ఏలు ఎవరంటే తల్లి తండ్రి లేదు. చూడండి, ఈ ఒకసారి 2వ అధ్యాయం 7వ వచనం చదవమా. మీరందరూ మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఎస్ఏ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం.
తను ఎస్తేరు. అదస్స అంటే ఆనందము అంటే సంతోషం. ఎస్తేరు అంటే నక్షత్రం, అంటే ఎస్తేరు అనగా ప్రకాశించే నక్షత్రం. ఇప్పుడు ఈ నక్షత్రం మనం చూస్తే ఆ మొదటి సమయంలో ఆ నక్షత్రం ప్రకాశించినప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టే ఈ జ్ఞానులు ఎక్కడ నడిచారంటే ఆ క్రీస్తు ఎక్కడ నడిచారు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు నక్షత్రమైంది. ఈ ఎస్తేరు ఎవరంటే వధువైంది. ఏమైనా బట్టి అనేకులు క్రీస్తు ఎక్కడ నడవలసినది. ఇది గొప్ప మర్మమైనది. మనం చూసినట్లయితే అర్థమైందండి నా మాట. ఇప్పుడు నిన్ను బట్టే ఇంకొక నడవాలి. అర్థమైందండి. తిడుతున్నారా ఆమె అన్నారండి. అటంటే తిడుతున్నట్టు ఉండేది. పైకి వస్తే ఆమె అన్నట్టుంది. తిడుతున్నారా ఆమె అన్నారా? ఎంతమంది ఆమె అన్నారు? నా పాము వచ్చి తిడుతున్నా అన్నట్టు ఉంది. అంటే ఎంతమంది ఆమె. ఇప్పుడు గమనించండి, ఆ యొక్క ఎస్తేరు ఒక నక్షత్రం. ఎస్తేరు అంటే దాని పేరుకి అర్థం నక్షత్రం. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి జ్ఞానం క్రీస్తు వచ్చారా లేదా? ఇప్పుడు ఆ నక్షత్రం ఎవరు? మనమే కదా. ఇప్పుడు మనమే క్రీస్తు నడిపించే ఒక నక్షత్రం అయ్యా. అవునా కదా? నక్షత్రాలే కదా. ఎవరు అనేకులు క్రీస్తు వైపు తిప్పుతారో వారు నక్షత్రాలు అయ్యన్నారు అని దానిని ప్రశ్నించారా లేదా? దాని విధంగా 12 ఎంతమంది గుర్తున్నది? మనమే ఒక నక్షత్రం అయ్యన్నాము. దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు తల్లి లేని తండ్రి లేని ఒక అనాది ఉన్నారండి. పడుతున్నాడు. గొర్రెల యువరాజ సమయం వచ్చిన మెసేజ్లో ఆమె అనాది అంటే తల్లి లేనిది తండ్రి లేదు. ఆమె ఒక అన్య స్త్రీలోనే ఉన్నది అన్నాడు. అంటే ఎవరో లేనిది, ఆమెకు ఏ దిక్కు లేదు. ఆమెకంటూ ఒక దిక్కు ఉందంటే ముద్దుకై మాట్లాడు. ఇప్పుడు అదే విధంగా ఆమె పొగలు వేసినప్పుడు కొనిపోబడింది, శరబడబడింది. అంటే బానిసత్వంలో పోయింది. అవుతున్నాడు. వధువులు కూడా ఉన్న ఆమె ఉండాల్సిన స్థానం ఎక్కడంటే తన పిల్లలు అంటే తన వధువు ఎక్కడ నిశ్చత్వం. ఆ నిశ్చత్వం నుంచి కాలం అనే దాంట్లోకి ఎడబడి. ఈ ఎడబడి ఎక్కడ ఎడబడి ఈ స్థలము ఏది కాదు. ఇది సాతాను. ఈ ప్రకృతి మొత్తానికి సాతానే కర్త అయినాడు. అంటే సృష్టించడానికి కాదు, ఇప్పుడు పరిపాలించడానికి కర్త. సృష్టించిన వాడు మాత్రం దేవుడే. నా మామూలు అర్థమైందా? నలుగురు తలకాయ కాదు, తలకాయ ఉంటేనే బాగా నలుగురు అంటేనేమో. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఎస్తేరుని మనం గమనించినట్లయితే ఆమె తల్లి లేదు, తండ్రి లేదు. అయినా ఆమె ఒక అనాదిగా ఉన్నది. అయితే ఈ అనాదిని శాంతిసి వాడేవారంటే ముద్దుకై ఉన్నారండి. ఇప్పుడు మనం కూడా పూర్తి మీద మనకి రాజకీయ పలుకోలేదు, మత్స్య పలుకోలేదు, ఎస్తేరుకి లేకపోతే లోక ఐశ్వర్యం లేదు, ఏమో అనాది. కానీ ఏమిటి నేను ఉన్నాను అని చెప్పేది ఏంటంటే ఈ గడియ వర్తమానమై ఉన్నది. అది ముద్దుకై యొక్క మాట అయినది. ఎంతమందికి అర్థమైంది? ముద్దుకై అంటున్నాడు ఎస్తేరు, నేనున్నాను. మీ తల్లి లేదు, మీ తండ్రి లేదు, కానీ నేను ఉన్నాను. ఇప్పుడు మనకు కూడా ముద్దుకై ఎవరో కాదు, ఈ గడియ వర్తమానం కూడా అయ్యున్నాడు. అదేవిధంగా మనతో మాట్లాడుతుందంటే ఆ వర్తమానం ఏంటి ఉన్నారండి. ఆ వర్తమానం మనతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే నేను ఉన్నాను, నేను నిన్ను ఈడవను, నీతోనే ఉంటాను. అయితే నేను చెప్పింది నేను. ఇప్పుడు గమనించండి, ఆమె తల్లిదండ్రులు ఏంటి? సమమా వచ్చిన 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె హదసాను ఎస్తేరు తల్లిదండ్రులు ఏంటంటగా అది ఆమె పెంచుకోలేదు. ఆమె అందమైన రూపమును సుందర ముఖం కలదై ఉండదు. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొదటిగా ఆమెను తన కుమార్తెగా స్వీకరించారు.
చాలా. ఇప్పుడు గమనించండి, ఆమె తల్లిదండ్రులు ఏంటి ఉన్నప్పుడు పెంచుకోవడానికి ముద్దుకి ఆమె తీసుకున్నాడు. అయితే మనం చూసినట్లయితే ఒకసారి 2వ అధ్యాయం మనం 12వ వచనం చదువుకున్నాం. ఆరు మాసంలో గోపుర స్థైలంతోను 6 మాసంలో సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజవద్దకు పోవారు 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు గమనించండి, ఎప్పుడైతే వస్తీ గర్వించిందో దేవుడు ఆ ముద్దుకై ద్వారా ఇస్రాయేలుకి అవకాశం ఇచ్చాడు. ముద్దుకై గురించి మనం చెప్పుకున్నాం పోయిన వారు. ముద్దుకై ఆందోళనలో ముద్దుకై యొక్క కర్మలో ఏమి పెంచబడింది. ఎప్పుడు దాకంటే ఏ వర్షం పాకముందు వరకు ఏ ముద్దుకై యొక్క ఆందోళన. ఇప్పుడు అదేవిధంగా మనం ఏదంటే ఆ పరిశుద్ధాత్ముడైనా, ఆ తర్వాత ఏదంటే ఈ గడికి సంబంధించిన ప్రవర్తన. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం ఒకసారి చూడండి, 3వ వచనం చదువుతున్నాం. 2వ వచనం ఒకసారి చదవమా. యమన్రాజు రాజు పరిచయకులండి అందమైన కన్యకలను రాజు కొరకు వెళ్తున్నారు. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోట అంతఃపురంలో చేర్చి స్త్రీలకు కాపరి రాజు యొక్క నపుంసకులకు హేగే వసంగా అప్పగించారు. చూడండి, కన్యకలను రాజుల కొరకు ఎదిగి అందు నిమిత్తము సౌందర్య కన్యకలందరినీ సమకూర్చి సుసాను కోట అంతఃపురంలోకి చేర్చి స్త్రీలకు కాపరియకు రాజు యొక్క తన రాజ్యం యొక్క సంస్థాపన వీటిలో పరిచారకులను నియమించిన కాక శుద్ధి కొరకు, ఇక్కడ గమనించండి, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వర్తించి తర్వాత రాజు కనికలతో దేవికు ఇష్టం ఆమె వస్తువు బదులుగా రానివ్వని అందులో 3వ వచనం చెప్తున్నా గమనించండి. అంతఃపురములకు చేర్చి స్త్రీలకు కాపరియకు రాజు యొక్క నపోస్తులకు వేగే వర్షమును అప్పగించినట్లు దేవుడు నాకు జ్ఞాపకం. ఇక్కడ స్త్రీలందరినీ వస్తే దూరమైంది కనుక కన్యకలందరినీ ఎక్కడ తీసుకొచ్చారంటే ఏమే వర్షంలో తీసుకొచ్చారు. ఏమే అంటే ఎవరు? నపోస్తుడు. నపోస్తుడు అంటే స్త్రీ సంఘర్షం చేయలేని వాడు. ఉన్నారండి ఇక్కడ ఎంతమంది అర్థమైంది అన్నమాట? స్త్రీ సంఘర్షం చేయలేని వాడు. ఇప్పుడు ఏ వర్షంలోకి ఎందుకు పెట్టాలా? ఈ కన్యకలందరూ తీసుకొచ్చి అంటే పరిశీలన చేయడానికి అక్కడ స్త్రీలందరికీ వారు వస్తువులు ఏంటంటే స్త్రీలు ఉన్నారు. కానీ ఏం చేయాలన్నా ఒక స్త్రీ వెళ్ళి ఒక కన్యక పరిశీలన చేయాలంటే ఏమి రావాలి. చూడండి, ఆ రాజు ఎవరంటే ఒక నపోస్తుని పెట్టాడు. ఒక స్త్రీని పెట్ట, ఒక పురుషుని పెట్ట. ఒక పురుషుడు పెడితే పురుషుడు ఒక స్త్రీతో కూడే అవకాశం ఉంది. కన్యకైనా
ఆమెకు ముసలించి ఆమెకు కూడే అవకాశం ఉంది, ఆమె చెడగొట్టే అవకాశం ఉంది. తర్వాత ఒక స్త్రీని పెడితే స్త్రీ ఏం చేస్తారు తెలుసా? స్త్రీ కాని మాట చెప్పి ఇంకో పురుషుడు దగ్గర తీసుకునే అవకాశం ఉంది. ఉన్నారండి? అర్థమైంది అన్నమాట. ఎంతమంది అర్థమైంది? ఒక స్త్రీ కాని మాట చెప్పి ఈ బలహీనమైన ఈ స్త్రీకి ఏదో ఒక ఉప్పొందుకునే మాట చెప్పి ఇంకొక పురుషుడు దగ్గర తీసుకుని సాంగత్యం చేయించే అవకాశం ఉంది. ఎంతమంది స్త్రీలు? ఎంతమంది అంటే మన కాలంలో లోకంలో ఎంతమంది స్త్రీలు ఒక మంచి జీవితాన్ని అర్థం చేస్తారు, భర్తతో నమ్మకంగా జీవిస్తూ భర్తే నాకు శిరస్సును భర్తను ఆధారం చేసుకుని జీవించే స్త్రీలకి చెడుగుడు మాట చెప్పి వంటగదిలోకి వచ్చి అవసరం వంట పని చేస్తున్నట్టుగా మళ్ళీ భర్తతో బాగానే మాట్లాడుతున్నట్టుగా నటించి ఈరోజు నేను నీ భార్య అయ్యా, తమ్ముడా లేకపోతే కొడుకా లేకపోతే అల్లుడా అని చెప్పి ఏదో ముచ్చట చెప్పి అమ్మాయిని నేను తీసుకుని ఈరోజు ఆ ఊరు వేస్తాను ఈ ఊరు వేస్తాను సరస్వతులు ఎంతో మంది జీవితాలు ఈరోజు చెడ్డ స్త్రీలు ఒక మంచి బిడ్డను చెడబడుతున్నారు. అందుకే సంగమా ఇక్కడ మీరు గమనించినట్లయితే రాజు ఒక స్త్రీని పెట్టలా, ఒక పురుషుని పెట్టలా. ఏగే నభస్కుడు. నభస్కుడు ఎప్పుడు చెరుపువాడు కాదు, ఇంకో పురుషుని దగ్గర తీసుకునేవాడు కాదు. అర్థమైందండి? రాజు ఏది చెబితే దానికోసమే జీవించేవాడు ఏగే. ఏగే ఎప్పుడు కూడా రాజు ఇష్టాన్ని కోసమే చూసేవాడు. ఏగే ఎవరంటే పరిశుద్ధాత్ముడైనాడు, ఆ పురుషుడు ఎవరంటే వాక్యమైనది. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యాన్ని చూపిస్తుంది, పలకబడిన మాట వైపునే చూపిస్తుంది. సమతులేదు కెట్నాలు కావాలి కదా. ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. అర్థమైంది అన్నమాట. లో అంటే నేను చెప్తున్నా కదా, లో అంటే తిట్టడం, ఇట్లంటేనేమో కంచగాడ, ఆమె అంటే నేను ఉన్నానయ్యా కనపరుస్తాను. ఎంతమంది అమ్మాయి చెప్తున్నారు? అర్థమైందా? ఇప్పుడు గమనించండి, ఈ యొక్క ఏదే లోపల వారిట్లో మీరు బయటకు వస్తున్నారు. ఉన్నారు ఇక్కడ ఎంతమంది అర్థమైన వాక్యం? ఇప్పుడు ఈ యొక్క ఏదే అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎప్పుడైనా పలకబడిన మాటకి జీవం పోసేది. అవునా కదా? ఒకరోజు మోషే ఆ యెర్దాను నది దగ్గర నిలబడి ఏడుస్తున్నప్పుడు ప్రభువునాడు మోషే మొరపెట్టినాలా పలుకన్నాడు. అప్పుడు మోషే వెళ్ళి దస్సైదులా అన్నాడు. ఇప్పుడు మాట వెళ్తుంది, మాటకి శక్తి లేదు. అంటే ఇతరం ఉంది, ఇతరానికి శక్తి లేదు, తిరిగి మనిషి శక్తి. ఇతరానికి వర్షం రావాలిగా, వర్షం అనేది ఇతరం బయట రాగలుగుతుందా? ఇతరము సరిపోయి తిరిగి రావాలంటే వర్షం కావాలి. ఇప్పుడు వాక్యం ఇతరమైనది, దాన్ని తిరిగి జీవింపజేసేది ఇతరాన్ని వర్షమైనది, అంటే పరిశుద్ధాత్మైనది. ఇప్పుడు పరిశుద్ధాత్మే ఏది ఉన్నాడు. ఇప్పుడు ఏదే రాజు వైపు చూపిస్తాడు. రాజు వైపు ఎటో చూపించేవాడు కాదు. అర్థమేనండి? దేవుడు న్యాయం కలుగుతుంది కాక. అందుకే రాజుకి ఏకే ఇష్టం, ఏకేకి రాజు మీద ఇష్టం. ఇద్దరికి చాలా బంధుత్వం ఉందండి. పవతనుడు ప్రేమ గొప్ప అన్నదమ్ములు అన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ వాక్యం జంట అయ్యింది. వాక్యమే పరిశుద్ధాత్మ అయింది, పరిశుద్ధాత్మ వాక్యం అయింది, రెండు ఒకటయ్యున్నది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకటయ్యున్నది. ఇప్పుడు వాక్యం పరిశుద్ధాత్మ ఒకటేనా? ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకటేనా? ఒకటయ్యున్నది, ఒక భాగం అయ్యున్నది. ఇప్పుడు గమనించండి సినిమా ఏకే ఋషులకు ఈ యొక్క ఇస్రాయేల్ని అప్పచెప్పారు. ఇస్రాయేలే కాదు, చాలా మంది కనికలు అప్పచెప్పారు. అయితే ఇప్పుడు గమనించండి, ఏకే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా వాక్యానికి విరోధంగా పలకడం. వాక్యము ఏది చెబితే దానికి వాక్యం
రాజ్యం వచ్చే పరిశుద్ధాత్మైన. ఇప్పుడు ఏదైనా చెప్తే రాజు గురించి చెబుతాడు, అవునా కదా? రాజు గురించి చెబుతాడు. ఇప్పుడు ఆ ఏగే పోతున్నాడు, ఆ ఏగే కాదు సేవకుడైనా. ఈరోజు సేవకుడు ఏదైనా చెబితే తను చెప్పడు. ఏగే ఎప్పుడు కూడా తను గురించి చెప్పాలి, రాజు గురించి చెప్పాలి. అదేనండి. ఇప్పుడు ఒక పాస్టర్ ఎప్పుడు కూడా తన గురించి చెప్పాడు, ఉన్నారా? తన గురించి చెప్పేవాడు అంటే ఇప్పుడు ఏదంటే ఎవరు? నపస్సుడు. ఇప్పుడు పాస్టర్ ఎవరు? నపస్సుడు కావాలి. అర్థమైన మాట, నపస్సుడు కావాలా? నపస్సుడు అంటే లోకముల విషయాలు తట్టేవాడు కావాలా? లోక కార్యంలో ఉండకూడదు, శ్రీమతి వాంఛ ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, ఎలాంటి ఆశ ఉండకూడదు. అతను ప్రత్యేకించబడిన వాడు ఉండాలి. ఏది నవస్తుంది అనగా ఈరోజు ఎవరు అనుకుంటారంటే రాజు కాబోయే రాణిని ఏది చెప్పారు. ఇప్పుడు ఈ నపోసుకుడు ఏదో గొప్ప చెప్పారు. కానీ ఈరోజు నపోసుకులు కానీ వారి గొప్ప చెప్తే వారు ఏం చేస్తున్నారండి? ఈ కాపరు ఏం చేస్తున్నారండి? ఈ యొక్క రాణి రాజు దగ్గర ఎలా ఉంటే వీళ్ళు సెలిపి ఆయన పుట్లేసుకొని ఆమె ఇష్టానుసారంగా వారి వైపు నిలుపుకున్నారు. అందుకే దేవుడు అక్కడ రాజు ఏమనుకున్నాడంటే ఈ నపోసుకుడు కాని వాడికి ఇచ్చాడు కంటే నపోసుకుడు తీయడమే శ్రేష్టమైంది. నపోసుకుడు ఎప్పుడు కూడా రాజు కోసమే చూపిస్తాడు. అంటే అర్థం ఈ నపోసుకుడు అంటే నీ ఇచ్చ, నువ్వు నేను ఉన్నాను అనుకుంటున్నావు. కొంతమంది చూడండి ఈరోజు గొప్ప విద్యావంతులైన సేవకులు వాళ్ళు బిఆర్ డిగ్రీలు చదువుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత బోధన చేస్తున్నారు, సొంత మాటలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా సొంత బోధనలు సొంత అలంకారాన్ని చెప్పబడు. పలకబడిన అంటే మూలహితమైనది, అదే మనకు జీవమైనది, అదే బోధించాలా. ఎప్పుడు కూడా ఆ ఏం చేశాడంటే ఇప్పుడు రాజు కోసం బోధించడానికి ఇష్టపడుతున్నాడు. రాజు ఉన్నాడు, రాజుని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పడానికి ఉన్నాడు. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు నన్ను చూడు, లేకుంటే నేను గొప్ప చూడు, నేను ఆ కార్యం చేశాను, నేను ఈ కార్యం చేశాను. మన కార్యాలు కాదండి, రాజు ఉన్నాడండి. ఆయన రాజు ప్రభువు త్వరగా రాబోతున్న వాడు ఆయనే యేసుక్రీస్తు ఉన్నాడు. మనం చూపించాల్సింది ఎవరంటే ఆయనే. సంగమానం గమనించండి. తల్లి లేనిది అయినా ఈ ఎస్తేర్ని ముక్కుదైంది ఎప్పుడు ఆపించాడంటే ఒక సమయం వచ్చే వరకు ఇచ్చాడు. సంగమానం గమనించండి. ఆ ఎలియాజరు ఎప్పుడు దాకున్నాడు? ఎలియాజరు ఎప్పుడు దాకా అంటే ఇస్సాకును కలుసుకున్న వారికి తర్వాత ఎలియాజరు తక్కువవలసిందే. అదే కదా ముద్దుకు ఎప్పుడు దాకా అంటే ఆ కలుసుకునే వారికి, ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చే వారికి, ఆ తర్వాత ఆ ముద్దు పెట్టే కాదు, అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పరిచయం చేసేవాడు, ఆమె చిత్తపరిచేవాడు, ఆమె బోధించేవాడు పరిశుద్ధాత్ముడైనాడు. దేవుడు ఇప్పుడు నీకు బోధించేది ఎవరో కాదు, పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్ముడు మన అంతరంగా బోధకుడైనాడు. ఆయన మనం ఎలా నడవాలనో ఎలా జీవించాలనో చూపించేవాడు. దేవుడు ఇప్పుడు గమనించండి. ఈ యొక్క మీరు ఇంటిలాగా దేవుని యొక్క వాక్యం నుంచి గొరిపిల్ల వివాహోత్సవం అనే మెసేజ్ మీరు చదివినట్టయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. 70వ పేర ఒకసారి చదివా. మన 65వ పేర చదువుకున్నాం. ఉస్తి గురించి. ఉస్తి ఎలాగా తన భర్తకి ఇవ్వాల్సిన ప్రేమను భర్తకి ఇవ్వకుండా ఏం చేసిందంటే లోక కార్యానికి వచ్చింది. ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారంటే భర్తలకు ఇవ్వాల్సిన ప్రేమను భర్తలకి ఇవ్వకుండా లోకానికి ఇస్తున్నారు, ఎలా పురుషుడికి ఇస్తున్నారు. 65వ పేర ఒకసారి చదివా, మళ్ళీ ఒకసారి చేద్దాం. 65వ పేర
అదే బైబిల్ వాక్యం. తీసేవా? సంఘం కూడా అదే కార్యం చేసి ఒక స్త్రీ తన భర్తతో పంచుకోవాల్సిన ప్రేమను మరొకరితో పంచుకున్నట్లయితే సంఘము ఆత్మ సంబంధమైన జాగ్రత్తను జరిగిస్తుంది. చాలండి. చూసారండి, ఎప్పుడైనా సరే ఒక స్త్రీ ఏదైనా ప్రేమను పంచుకోవాలంటే తన భర్తతో పంచుకోవాలా, వేరే పురుషులతో పంచుకోకూడదు. ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు సిస్టర్ ఇక్కడ? నీ భర్తే నీకు శిరస అయి ఉన్నాడు. అవునా కదా? మరి ఇప్పుడు ఆ భర్త ఎవరంటే శరీర సంబంధంగా కొంత చెప్తున్నారు, ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. ఈరోజు ఆత్మ సంబంధంగా చూసినట్లయితే సంఘం జాగ్రత్త చేస్తున్నది. అంటే ఏరా పురుషులతో సంఘర్షణ చేస్తుంది. ఏరా పురుషులు అంటే ఎవరు? ఇప్పుడు ఎవడకు ప్రేమను పంచుతున్నావు వాడే నిన్ను అంటాడు. అవునా కదా? ఇప్పుడు చూడండి, మత్స్యాగం చూడండి, వాళ్ళు ఏం చేస్తుంది? వాళ్ళ ప్రేమ అంటే దేవుడు మనం ప్రేమించి భూమి మీదకి జీవాన్నిచ్చి మనం పుట్టిస్తే మనమేమో ఈరోజు సంఘాలు అమ్ముడు పోయి ఏం చేస్తున్నారు? వేతనం ఎవరండి? ఏఎల్సి ప్రెసిడెంట్లు, ఏఎల్సి నెంబర్లు, డెలిగేట్ నెంబర్లు, అదే మాస్టర్ మీద పెత్తనాలు, అలా పెత్తనాలు చేస్తూ వాళ్ళు అంటున్నారు. అయితే ఈ సంఘం వాడు ఏం చేసిందంటే దానికే ప్రాధాన్యత ఇస్తూ దానికి అమ్ముడు పోయింది. అంతేనండి, ఈ సంఘం దానికి అమ్ముడు పోయి దానిలో పడినారు. ఒక స్త్రీ ఏదన్నా తన భర్తకి ఇవ్వాల్సిన ఆ ప్రేమంతులను తన యొక్క శరీరాన్ని ఒక స్త్రీ శరీరాన్ని ఎవరికేమంటే తన భర్తకే ఇవ్వాలి. కానీ ఏ రకం పురుషుడు ఇచ్చినట్టుగా సంఘం జాగ్రత్తలు చేస్తుంది. సంఘం ఎప్పుడు అది చేయకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? భర్త వస్తే లోక కార్యరకం ఉంది, ఆమె ఇందు చేస్తుంది. రాజు ఎందుకంటే ఆమె ఇందు గొప్పదంట. ఆమె నాటి ఆమె కూడా గొప్ప కార్యాలు చేస్తుంది. ఈరోజు రాజు ఎవరండి? ప్రభువు యేసు క్రీస్తునారా? ఇప్పుడు మనకు ఇందు చేయలేదా? ఆయన ఇందు ఏమిటి? ఈ గడికి పంపించిన వర్తమానం. దేవుడు ఈ దినము వరకు వర్తమానం ఇచ్చాడు. ఈ దినము ఈ లేఖనము గుర్తించుట, ఈ గడియ వర్తమానం గుర్తించుట అంటే ఈ రోజు తీయబడిన వాక్యాన్ని మనం గుర్తించాలి. చూడండి, నిన్నంట కాదు, మార్టిన్ లూథర్ కాలంలో కాదు, లేకుంటే ఎస్లీ కాలంలో కాదు, పౌలు కాలంలో కాదు. దేవుడు ఈ రోజుకి ఏ వర్తమానం ఇచ్చాడు, ఏ ఆహారం పెడుతున్నాడు గుర్తించాలి. ఈరోజు లూథరన్స్ తప్పట్లేదు, వాళ్ళు ఆ రోజు తీయబడిన దాన్ని పట్టుకున్నారు. పెంతుకోసం వాళ్ళు దాన్ని పట్టుకున్నారు, వాళ్ళు దాంతోనే జీవిస్తున్నారు. కానీ రాజు ఇప్పుడు భోజనాన్ని చూస్తున్నాడు. ఈ రోజు తాజాహారం పెడతానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు హిందూ ఉంది, నువ్వు పెళ్లి రోజు హిందూ కాదు, లేకుంటే సచిన రోజు హిందువు కాదు, ఆ హిందువులు కాదు. రాజు ఆయన ఒక హిందూ ఏర్పాటు చేశాడు. దేవునాలు నాయకులు కాదు. ఇప్పుడు ఆ హిందువు పిలిస్తే ఆమె ఏమన్నది? నేను రాను అన్నది. అదే ఈరోజు సంఘం చూడండి, ఈ లోకపు సంఘాలు కూడా ప్రభు పిలిస్తే రాటున్నారు. వాళ్ళు సొంత కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు 70 కాల్చున్నారు. ఎస్కే కానీ చూశారండి, ఇప్పుడు ఆమె లోక కార్యాన్ని ఇవ్వలేదు. దేవుడు మేము దాకా ఉన్నారా? వస్తే మాత్రం లోక కార్యాన్ని విన్నది, ఇస్తే మాత్రం లోక కార్యాన్ని వినలేదు. ఇప్పుడు సర్వే ఒకసారి అయినను అవమానపరిచినది. ఇస్తారు ఈ రాని దాన్ని ఇవ్వలేదు. ఆయన పురుషులకు ఇష్టపడలేదు. ఆయనను అవమానపరిచింది. ఆయన అన్నాడు, ఈ దేశ ప్రథమ మహిళ అలాంటిది ఒక మాదిరిని చూపించినట్లయితే అప్పుడు మిగిలిన స్త్రీలందరూ దాంట్లో చేస్తారు. కాబట్టి అప్పుడు ఒక మనిషిని తన భార్యను రమ్మని పిలిచినప్పుడు ఆమె ఇలా అంటుంది. ఇప్పుడు చూసారా, రాజుగారు భార్య పిలిచినప్పుడు రానన్నది. ఇప్పుడు ఎవరైనా మా దేశంలో భార్య పిలిచినప్పుడు ఆమె అంటుంది, నీవు వెళ్ళి నదిలో దూకుము, గదిలో కూర్చో. చూసారా ఎంతమంది ఈరోజు స్త్రీలు భర్తను గదిలో కూర్చో, పక్కన నా దగ్గరతో అని పక్కన ఉన్నారు.
ఇలాగ దరుగు తీసేవాళ్ళు. ఇప్పుడు ఎలా తరగతి ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చదవయా చూడండి కురవాడ ఆయన అమెరికాను గురించి నిజంగా ముందే చెప్పాడు. ఆయన చెప్పలేదా? ఇప్పుడు అలా చేయటం బట్టి దాని పట్ల మనం కనుగొనేదనగా అప్పుడు ఆయన గురించి కొంత జ్ఞానం కలిగిన ఒక మనిషికి వచ్చి రాజుకు ఈ విధంగా సలహా ఇచ్చాడు. అతడు అన్నాడు, ఇప్పుడు చేయవలసిన పని ఏదనగా ఆయన బహిరంగపరిచితే మరియు ఆ దేశమంతటి గుండా కన్యకలను అనగా యవన కన్యకలను పిలిపించి అప్పుడు వారిలో నుండి నీ కొరకు ఒక భార్యను తీసుకోను, అది రాజులకు సమ్మతమైనది. చూసారండి, ఇప్పుడు ఆ మాట ఒక భార్యను తీసుకోను అది రాజులకు సమ్మతమైంది. ఇప్పుడు ఆ మాట రాజుకు సమ్మతమైనప్పుడు ఆ దేశంలో ఉన్న కన్యకలందరినీ సమకూర్చడానికి ఇష్టపడాలి. ఆ దేశంలో కదండి అప్పుడు అశ్చర్య రాజు 120 దేశాలకి అధిపతి ఉన్నాడు. 120 దేశాల్లో ఇప్పుడు రాణి నెతకాల ఎవరిని ఎవరితో పెళ్లి చేసుకున్నది కాదు, భర్త చచ్చిపోయినది కాదు, అర్థమైందండి, భర్త చచ్చిపోయింది కాదు, రాజు చేసుకోవాల్సింది ఎవరితో పెళ్ళింది కాదు, ఎవరంటే కన్యకాన్ని. ఇప్పుడు కన్యకలందరినీ ఒకసారి సమకూర్చారు. ఇది ఎంత బాగుందండి, కన్యకలందరినీ ఒకసారి సమకూర్చారు. కానీ ఈ కన్యకలందరినీ ఎక్కడ ఎవరు వశం చేశారంటే ఏ వశం చేశారు? ఉన్నారా? ఉన్నారండి? ఎవరు వశం చేశారండి? ఏకే వశం చేశారు. ఏ మాత్రం ఇప్పుడు కన్యకలందరికీ మెసేంజర్. కన్యకలందరూ మెసేంజర్ అంటే ఏకే. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి భాషలతో మాట్లాడే వారికి ఏమే అంటే పరిశుద్ధాత్మే. ఇప్పుడు భాషతో లక్ష మాట్లాడుతున్నాను, నిజమే పంపుతున్నాడు. భాషతో మాట్లాడటం ముఖ్యమే, మంచిదే కాదలేదు, కానీ మాట్లాడిన భాషకే నీ జీవితం సరిపోయిందా? అంటే నువ్వు ప్రవశించావు, భాషలు మాట్లాడావు, ఇలాంటి బోధించావు, సరిపోయిందా? ఒకరోజు ప్రశస్తమైన సహోదరుడు ప్రణామ సహోదరుని ఒక సహోదరుడు ఒక మెసేజ్ అంటే కుటుంబానికి పిలిచాడు. ఆ సహోదరుడు పాస్టర్ గారు అన్నాడు పిలిచి, ఏమండి నా భార్య చాలా సుందరవతి, చాలా గొప్పది, బాగా మాట్లాడుతుంది అంటే ప్రణామం ఏం చేశాడంటే ఆ స్థలానికి వెళ్ళాడు. పోయినప్పుడు నా భార్యని పరిశీలన చేస్తాను చూడు అని చెప్పి అనుకోండి. నా భార్య అన్నాడు. ఆమెకి చూసి సౌకర్యంగా వాంతి క్షించినామన్నాడు. ఏమన్నాడు, నా భార్య దేవదూతలనే మాట్లాడి చాలా మంచిది అన్నాడు. అప్పుడు ఒక పాస్టర్ని పిలిచి సౌకర్యం అన్నాడు. వచ్చింది ఆమె కదా నీ భార్య అన్నాడు. ఆమె దేవతలతోనే పడుతున్నాం, కానీ అంతే ఇవ్వాలి ప్రదోషంగా ఆమెలో దెయ్యం ఎవరని అంటారన్నమాట. ఒక పాస్టర్కి పోయి ఆ స్థలంలోకి వెళ్ళి అసలు ఈ మాట మీరు ఆలోచించారు కదా, ఎవరైనా మాట చెప్పగలుగుతారా? అనుకుంటారా? కానీ పోతున్నాడు ఆ దెయ్యం. ఎందుకు తెలుసా? లోకంలో ఉన్న స్త్రీలకు ఉన్నట్టు లిప్టిక్లు ఉన్నాయి, గోల్డ్ రంగులుండి, జుట్టు కత్తిరించుకోవడం ఉంది, చీరగా డ్రెస్ వేసుకొని తోడల దాకా అవ్వని వస్త్రాలు. నాకు వాంచుతుంది. ఆమె దేవతతోనే పడుతున్న దెయ్యం. దేవుడు అలాంటి వారిని ఇష్టపడడం, దేవుడు ఇష్టపడేది ఈరోజు
అంటారా? భర్త ఇతర కొత్తగా వారసురాలు కాదనే మెసేజ్లో మాట్లాడుతూ నేను బాప్టిస్ట్లో ఉన్నాను. బాప్టిస్ట్లో ఉన్నప్పుడు ఒక కూటానికి వెళ్ళాను. ఆ కూటంలో వచ్చినప్పుడు ఇద్దరు, ఒక ఇద్దరేమో ప్రవశించాడు, ఒక ఇద్దరేమో ఆ ప్రవచనానికి అర్థం చెప్పాడు. నేను ఆ కూటంలో ఆశ్చర్యపోయి లోపం చెప్తున్నది దాన్ని బాప్టిస్ట్లో ఉండి ఏం చూడలేక ఇది అసలైన బతలాన్ని అంటే అసలైనది ఇది అనుకొని ఆశ్చర్యంగా ఆడుకుంటున్నాను. పండుకుంటే నాకు ప్రభు దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఏం కనిపించిందంటే గుండ్రటి భూమిలో మంచి విత్తనాలు, తర్వాత పక్కనే గురుగులు గోధుమ విత్తనాలు. వర్షం కోసం అలా అయిపోతుంది. రెండు చెట్లు తలవంచి దేవవర్షం వర్షం కురిపించాయి అంటే ఆయన బలి దేవుడు వర్షం కురిపించాడు. గోధుమ పై కాలెత్తి దేవానికి మహిమ కలుగుతుంది కాబట్టి గురువు కూడా దేవానికి మహిమ కలుగుతుంది కాబట్టి ఈ రెండుకి ఏం వ్యత్యాసాన్ని ఆశ్చర్యాన్ని. ఆ తర్వాత కళాకపోతే నేను ప్రయాణం చేస్తూ చూస్తే ఇద్దరిలో ఒకటి ప్రవశించిన వాడు, ఒక అర్థం చెప్పిన వాడు. ప్రవశించిన వాడేమో గట్టిగా ఉన్నాడు, అర్థం చెప్పినవాడు మాత్రం వాడి కాకుండా ఒక భార్యతో జీవిస్తున్నాడు. నేను రాత్రి చూసింది దేవతలు సాధనుకున్నా కానీ వీడు దెయ్యలా ఉన్నాడే అనుకున్నాను. ఏమిటి అనుకున్నాను. అదే నాకు చూపించిన దర్శనం. అప్పుడు ఆయన ఏప్రిల్ 6 దేవుడు బైబిల్ ఆయన తిప్పేశాడు తప్ప ఏప్రిల్ 6 వచ్చాడు. ఒకసారి ఎన్నికించబడిన తర్వాత చూడండి, ఒకసారి ఏప్రిల్ ప్రశ్నపత్రిక 6 వచ్చాయి 14 చదువుకుంటాను. ఒకసారి ఇంకొకటి సంబంధమైన వరములను కృషి చూసి పరిశుద్ధాత్మలో పాలివారి గమనించండి. వెలిగించబడి తర్వాత పరిశుద్ధాత్మలో కూడా పాలివారి, అందరూ పాలివారు ఉన్నారండి. ఇస్రాయేలు దగ్గర కన్యకాలంలో ఎలా వచ్చారో సంఘం అంటున్నారా? చాలా శ్రద్ధ కలిగినండి. ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆ రోజు సంఘం ఏం జరుగుతుందో పాలిభాగస్తులై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శత్రు ప్రభావమును అనుభవించి అంటే తిని జీవించి దాంతో నడిచి ఉన్నారని బాప్టిజం పొందారు, సంఘాలు ఉంటారు, డ్యాన్స్ చేశారు, మేము కూడా ముందు అన్నారు. కానీ తిని తర్వాత చదవమా తగ్గిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ బాధగా ఆయనను అవమానపరుస్తున్నారు. కనుక మానవులు అట్టి వారిని మరలా అసాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. వారు నూతన భక్తులేవు. వాడిలో ఉంది యెహోవాత్మ. వాడు శిక్షి ప్రేమించడు, వాడు ప్రభువులో ఉన్నాడు, లేకుండా స్త్రీ ఉండదు. కృష్ణాత్మ ఆశగాలను గతించి ఆయుధపడను ఆశగాలను తగ్గిపోలేదు. వాడు ఎదిగించబడి దుశ్శిక్షులు తర్వాత ఆశగాలను లేక అసలు ఆయన ఏం బోధించాడు, ఆయన ఎలా బోధించాడు ఆయన అని ఇవ్వరు చేస్తాడు. అలాంటి వారిని మళ్ళీ ఎదిగించబడడం నూతన కష్టం, తిరిగి చేసాడు కష్టం. పరిశుద్ధాత్మ వారు పొందుతారు ఉన్నారండి. నేనంటే పరిశుద్ధంగా పోలాడుతున్నాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ పాల్గొంటారు, వస్తారు. కానీ మనకు నీకరిస్తారు నెట్టు వేస్తారు. సంగమా పరిశుద్ధాత్మలో అందరూ ఎలా పాల్గొంటున్నారో ఆ రోజు కూడా కన్యకలంలో వచ్చారు. కన్యకలంలో రావడం ముఖ్యమే కానీ వారందరి విధానం ఎలా ఉన్నది ఉన్నారండి. ఇప్పుడు గమనించండి, 12వ వచనం ఒకసారి 12వ వచనం
వాళ్ళ దగ్గర పోవాలంటే చేసుకొచ్చింది కన్యకలే పెళ్ళైన వాళ్ళ కన్యకలే కదండి. ఈ కన్యక ఒకవేళ వివాహం కావతలికే రాజు దగ్గర రాకముందే ఎవరైనా కన్యక పోయి ఉంటే ప్రసవించే సమయం 10 నెలలు పడుతుంది. ఇప్పుడు మామూలు బయటికి రావాలంటే టైం పడుతుంది. ఆ టైం తర్వాతనే రాజు దగ్గరకు వచ్చే అవకాశము ఉన్నారండి. దేవుడు ప్రేమ కలుగుతుందాక. ఇప్పుడు మన రాజు దగ్గర వాడని కూడా దేవుడు సమయం పెట్టాడు ఉన్నారా. ఇప్పుడు మన రాజు దగ్గర వాడని కూడా సమయం ఇచ్చాడు. ఈ కన్యకలు అనేవారు వీళ్ళందరూ బాప్తిస్మం పొందిన వారు గొప్పగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా వారి యొక్క కుటుంబం బయటకు రావాలి కదండి. 12 మాసాలు ఇస్తే మా గొప్ప మీద బయటపడుతుందా. ఆమె గర్భం బయటకు కావాలి, ఆ గొప్ప మీద బయటకు కావాలంటే మోపం బయటకు కావాలంటే ఇప్పుడు వద్దండి. టైం పడాలి కదా, నెల కావాలి కదా. ఈ వాళ్ళు అందరికీ ఏదైనా పురుషుడు పుడుతుంది అనుకోండి, రాజు దగ్గరకు రాకముందే అది పరిపక్వం చెందాలంటే టైం పడాలి కదా. అదేవిధంగా దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అంటే ఈ టైం బట్టిలోగా ఈ శక్తి అంతా బయట కావాలా, ఈ శక్తి అంతా ఒక రూపం బయట కావాలా. ఈ శక్తిని పక్కన పెట్టడానికే టైం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. కానీ ఈ సమయంలో వారి యొక్క క్రియలు వారు అలంకారం చేసుకోవడానికి రాజు ఏదే ద్వారా అలంకారం చేసుకోవడానికి సుగంధ పరిగణించాడు ఉన్నారండి. ఏమి ఇచ్చాడండి? వారి ఇష్టం. చెవులు బెజ్జాలు వేసుకొని చేసుకోవచ్చు, లిప్టిక్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఎత్తు మడలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఉన్నారండి. ఏదైనా నీ ఇష్టం. నువ్వు పోవాల్సిన దగ్గరికి రాజు దగ్గర రాజు ఇష్టపడటం కోసమే ఈ అలంకరణ, ఈ కార్యం అంతా అందుకోసమే ఉన్నారండి. ఇప్పుడు అదే విధముగా ఈ మత సేవలు బాప్టిస్టులు, లూథరన్సులు, పెంతెకోస్తులు అందరూ కూడా రాజు దగ్గర వాడానికే. రాజు ప్రవేశిస్తుంది, ఆయన దగ్గర వాడానికే సిద్ధపడుతున్నా ఉన్నారు ఉన్నారండి. కానీ ఎలాంటి అలంకరణతో రాజు దగ్గరికి వెళ్ళాలా? ఇది శుద్ధి చేసుకోవడానికి ఏదే వర్షంలోనికి శుద్ధి జరగాలి శుద్ధి జరగాల. శుద్ధి దేని వల్ల జరగాల ఉన్నానండి. ఈరోజు శుద్ధి జరగాలంటే నీ ఇష్టం, ఏదైనా నీకు ఇవ్వండి. కానీ శుద్ధి చేసేది ఒకటే ఉంది, అది యేసుక్రీస్తు రక్తం. కానీ మీరేం చేస్తారు? యేసుక్రీస్తు రక్తం కాకుండా ఏ అవసరం ఉంది శుద్ధి చేసేది ఒకటే, అంతే కదమ్మా? అర్థమైందా? అది క్రీస్తు యొక్క రక్తం మాత్రమే, అది యేసుక్రీస్తు నామం. యేసు నీ క్రీస్తు నామం అనేది బలమైన దుర్గం. అది మనకు నీరు, అది జీవం. అవునా కదండి? అది శాస్త్రులు పరిశీలనకు అర్థం కాని శుద్ధజలం, సమరస్త్రీకి మాత్రమే బయలుపరిచిన శుద్ధజలం. చూడండి, గమనించండి. తనలో భవిష్యత్తులో నేను మెసేజ్లు మాట్లాడుతూ శాస్త్రులు పరిశీలన కదకపోతే ఆయన అన్నారు అదే వస్త్రాలు, అదే శరీరం, అదే అంగి, అదే నడక, అదే జుట్టు, అదే మాట, అన్నీ అదే. వాళ్ళు ఎవరు సొట్టు ఆయన అయితే నా దేశం భరించు దెయ్యపట్టుకోడు, పిరిగాదు వడ్డు ఇవ్వాలి అన్నారండి అని మాట్లాడారు. కానీ సమస్య జరగకపోతే నీవు ఈ సమయానికి రావలసిన విషయాలు అని ఆనంది. అదే లోపం, అదే పుట్టో, అదే జుట్టు, అదే కాలు, అదే శరీరం, అంతే కదా. వాళ్ళకు కట్టన్నారు, ఏమి కాదు. అప్పుడు కోరుకుంటున్నాడు
అక్కడ ఉంది ఇక్కడికి వచ్చిన ఆయన వాళ్ళు అక్కడ లేదు అంటే వాళ్ళు ఇక్కడ ఉందంటే ఇక్కడ మాట్లాడారు ఉన్నారండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలన్నారట. అక్కడి నుంచి వచ్చే వర్తమానం మనం పట్టుకోగలుగుతాం. అక్కడ ఇక్కడ నమ్మలేదు కదండి. ఇప్పుడు వచ్చినా పట్టుకోవాల్సిందే. ఇప్పుడు గమనించండి, ఈ రాజాలకు కావలసిన వంతు వచ్చినప్పుడు అందరూ వారి వారి యొక్క అలంకరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మేము స్త్రీకి అలంకరణ చాలా ఇష్టం కదా. ఈరోజు అలంకరణ చేసుకోమని చెప్పాల్సిన అవసరం పోతున్నాడు. అమెరికా ఒకరోజు భోజనం కంటే అమెరికాలో స్త్రీ అలంకరణకి ఎక్కువ ఖర్చు అవుతున్నాడు. ఉన్నారండి. ఈరోజు స్త్రీ అలంకరణ కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారంట. అమెరికా భోజనము అంటే ఉన్నారండి చాలా కష్టం. అలంకరణ ఏమండి? ఇప్పుడు గమనించండి, 15వ వచనం చదవమా? అదే కూడా అయితే 15వ వచనం. దేవునాలకు మహిమ కలుగును గాక. గమనించండి, ఈ 12వ వచనం నుంచి మీరు చదువుకుంటే వారికి ఇవ్వబడిన వస్తువులతో అలంకరణ చేసుకున్నారు. రాజు ఎవరికి అందరూ ఇలా అంటే అందరూ కన్యకలే. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు. కన్యక అనేదాన్ని దేని అంటారంటే బాగుంటున్నాడు. కన్యక అంటే అర్థం వివాహాన్ని, ఇంకొకటి ఏంటంటే శాపపడండి. జీవితంలో శాపపడదాన్ని కన్యక అన్నారు. పవిత్రమైన కన్యకే కానీ 5 లోనండి, 5 లోనండి. అదేవిధంగా ఇప్పుడు కన్యకలందరూ వారి అలంకరణ చేసుకున్నారు. ఇప్పుడు ఇస్తే చూడండి, నిర్ణయించిన నిర్ణయం చొప్పున కాక సొంతది ఏమీ చేసుకోలేదు. దేవునామం ఉన్నారండి. ఈరోజు ఇస్తే కావలసిన అలంకరణ ఏమిటి? పరిశుద్ధ. ఈరోజు అలంకరణ అంటే ఏమిటి? అలంకరణ చూడండి, దేవుడు పవిత్ర అంటాడంటే ఈరోజు అలంకరణ వారి యొక్క హోదాకు తగ్గట్టుగా, వారి యొక్క పనులు తగ్గట్టుగా, వారి యొక్క శక్తి తగ్గట్టుగా అలంకరణ చేసుకున్నారు. కానీ ఇస్తే మాత్రం ఏదే చెప్పింది తప్ప ఏది చేయదు. ఏమేమో పరిశుద్ధాత్మ. అందరూ స్త్రీలు వారు వంతు ప్రకారం వెళ్ళారు. స్త్రీ అంటే అర్థం సంఘం. అర్థమైందన్నమాట. స్త్రీ అంటే అర్థం ఉన్నారంటే శనగలాలు ఉన్నారా? స్త్రీ అంటే అర్థం సంఘం. ప్రతి సంఘం ఎక్కడికి వెళ్ళింది? ఉన్నారండి. ప్రతి సంఘం ఎక్కడికి వెళ్ళిందండి? రాజు దగ్గరికి వెళ్ళారు. ఉన్నారా? ప్రతి స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ రాజుకి ఏ స్త్రీ ఇష్టం పుట్టునో ఆ స్త్రీయే రాణి. అవునా కదా? ఇప్పుడు ముందుగా ప్రతి స్త్రీ లేదు. ప్రతి స్త్రీ అంటే అందరేనా? పార్టీ స్త్రీ వెళ్ళింది, రోదన్ స్త్రీ వెళ్ళింది, పెంతుకో స్త్రీ వెళ్ళింది. మొదలుగా అన్నిటికంటే గొప్ప స్త్రీలు ఉన్నారు. బాగా అలంకరణ చేసుకున్న స్త్రీలు ఈరోజు అలంకరణ గొప్పగా అలంకరణ స్త్రీలు సంఘంలో అర్థమైందండి అన్నమాట. ఏమంటే ఉన్నారా? ఉన్నారా? గొప్ప సంఘం ఎవరు భూమి మీద? 7 కొండల మీద కట్టబడుతున్న స్త్రీ ఏ స్త్రీ? అది రోమ్.
ప్రపంచంలో అన్ని ఆలయాల కంటే గొప్ప ఆలయాలు రోమ్లే. అవునా కదా? వారికి ఉన్న శృంగారం పాంచలి వెళ్ళారా? పాంచలి ఎంతమంది వెళ్ళారు? నేను వెళ్ళాను. పాంచలిలో రోమన్ కాథలిక్ చర్చికి వెళ్తే అసలు నువ్వు కూర్చుంటేనే పర్వం పెట్టుకోండి. అంత అందంగా పెట్టారు, అంత అందంగా తయారు చేశారు. మరి అంత అందంగా తయారు చేసిన ఈ స్త్రీ రాజాగా కాల్ చేసింది. రాజావుడు ప్రభు యేసు ఉన్నారా? ఈ స్త్రీ ఏం చేసిందంటే గోపురాలు పెట్టింది. ఈ గోపురాలు ఆయనకి ఇష్టమా? నువ్వు ప్రవశించేది ఆయనకి ఇష్టమా? భాషలు మాట్లాడేది ఆయనకి ఇష్టమా? వాక్యం బోధించేది ఇష్టమా? కేవలం కలిసేది ఇష్టమా? ఎన్ని ఇష్టం కాదు కానీ జీనాత్మ కలిగి పరిశుద్ధాత్మ పలుకుతున్న ప్రతి మాట ప్రకారం జీవించడమే ఆయనకి ఇష్టమయ్యేది. కానీ గోపురాలతో అలంకరణతో వెళ్ళాడు. రోమన్ క్యాథలిక్ అనే స్త్రీ ఆయన సంతయ బస్వరాలు కట్టలేదు. దానికి అట్లా చూశాడు ఆయన. బయటపోయినది నారండి. ఆ స్త్రీ పోయిన తర్వాత దాని దాని పిల్లలు పెద్ద పిల్ల ఉన్నారా? అర్థమైంది. దాని పెద్ద పిల్ల ఎవరండి? అర్థమైందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దాని పెద్ద పిల్ల ఎవరంటే దాని తర్వాత మేమే మరి ఇద్దరు సంఘం మేము తప్ప ఉన్నారమ్మా. మరేమన్నారా? ఎంతమంది ఉన్నారమ్మా? ఉన్నారా? మేమే అని ఏం కూడా అర్థం చేసుకోపోయింది. మా శిక్షలు పైన టవర్ పెట్టి టవర్ మీద సిల్వా పెట్టి సిల్వా మీద లైటింగ్ వేసి మీరు బందీ వేసి నడుము తాడు పెట్టి గంట కొట్టి ఎంత గొప్పది. చూసి ఇది పందులు పక్కలాగుంది ఈ స్త్రీ. నేనంటున్నా 50 మీరు ఇంటికి చదవండి. ఇది పందులు పట్టం. పందులు ఉంటే మురికి గుంట అలా ఉన్నది ఈ స్త్రీ. దీన్ని చేసి కూడా బాగా చేసుకున్నాడు. తర్వాత వచ్చింది బాప్టిస్టు. మా కంకి లేవు కానీ పెళ్ళికి బాప్టిస్ట్ ఇస్తాను. దీంతో అలంకరణ బాప్టిస్ట్ దీమైంది. దీన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత వచ్చింది ఫెలోషిప్. ఎప్పుడు ఎన్ని పోయి వాటి అలంకరణ చేసుకుని దేశం అన్ని సంస్కృతి అన్ని పోయి లాస్ట్ వచ్చింది అనుకుంటా. అది అది వచ్చినప్పుడు అంత బాగా లేదు. ఏది వచ్చినప్పుడు లేదంట. ఈ బిందు కోసం వచ్చినప్పుడు అంత బాగా ఏది లేదంట. ఎంత బాగా వస్తుంది రాజుగారి మెచ్చుకునేమనుకొని అందరూ సంతోషిస్తున్నారంట. అందరూ కేకలు పెడుతున్నారంట రాజభవన్ వాళ్ళు. కానీ ఏగే తెలుసంట. ఏగే మనసులో ఏముందో తెలుసా? రాజు మనసులో ఏమున్నదో ఏగే మనసులో అయ్యున్నది. రాజు మనసు ఇరువాడు ఏగే. హల్లెలూయా. ఉన్నారండి? రాజు మనసు ఇరువాడు. ఇది కేకలు పెట్టుకుంటా అవసరంగా చేయము. చెప్ప పాటలు డమ్ములు గుమ్ములు. ఈ పాటకు అలంకారం పోతే రాజు తలకాయ ఎప్పుడు తిప్పలేదంట. దాన్ని బయటికి పోతున్నాడు. సంగమా ఏగే ఉందో తెలుసా? పలకబడి దేవుడు తన పిల్లలకి ఇచ్చాడంటే ఏమిస్తాడు? ఉన్నారా? ఎంతమంది దగ్గరున్నామంట? భూమి మీద ఆయన పిల్లలకు అవసరమైంది ఏమిటి? ఉన్నారు ఇక్కడ? అవును, ఉన్నారు ఇక్కడ? ప్రభువు ఒక రోజు భూమి మీదకి వచ్చిన అన్నాడు, ఆకాశము భూమి గతించిపోను కానీ నా మాట నిత్యం. ఉన్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మకు వినియముగా ఉన్నారు ఇక్కడ.
నిత్యం జీవించే ఉందంటే అది ఆయన మాటే. ఎంతమంది సంపాదించుకుంటున్నాను? నిత్యం నువ్వు చూసే ఒక అపశ్చర్యం అంటే పెద్ద అపార్ట్మెంట్ మీరు చూస్తున్నారనుకోండి. మొన్న పాలిస్తాన్ వాళ్ళ మీద ఇజ్రాయెల్ ఒక్క తుపాకులు 3 అంతస్తులు 10 అంతస్తులు ఎంత మిగిలింది. తుపాను కూలిపోయింది. కదా నువ్వు చూసే బంగారం. ఈరోజు బంగారము రోజుకొచ్చి అలాగే 2 టన్నులు రవాణా దిగుతుందంట దేశం మీదకి. అంత ముందు చూసే బంగారం, చూసే డబ్బులు ఇవన్నీ నిత్యమైనవి కాదండి. నీ బిల్లులు నిత్యమైనవి కాదండి. నీ శరీరం నిత్యమైనది కాదండి. అన్నారా? నీ శరీరం మందండి. మందు అయింది ఎక్కడు మరే మందవును. కానీ ఆత్మ దేవుడు దాన్ని దయచేసినమాట ఉన్నా కదా. నీలో దేవుడు ఒకటి పెట్టాడు. నీ శరీరం మన్ను. ఈ లోకమే ఇంకొక విషయం తెలుసా? అవుతున్నాడు వాటర్ పోతే టిఫిన్ చేసినప్పుడు టిఫిన్లో నీకు చేసుకున్న దోశలో సాలెపురుగు ఉందంటే చేసి సాలెపురుగు తీసే టిఫిన్ పడేస్తావు కదా. ఆ పురుగు కంటే నువ్వు అద్దుమానం చేసేయడం అంతకంటే నీచమైంది, అంతకంటే పనికిమాలింది. కానీ నీలో దేవుడు ఆకాశము భూమి గతించిన గతించే బాంధ ఇచ్చాడు. అది వాక్యం. తన పిల్లల కోసం ఇచ్చింది ఏంటి? వాక్యం. వాక్యం భద్రత, వాక్యం నిత్యమైనది, వాక్యం నీకు నివాసమైనది. ఆయన ఉన్నాడు కదా, ఆయన నా కేడం, ఆయన నా బలం. అవునా కదా? మన కేడం ఎవరంటే ఆయనే, మన భద్రత ఎవరంటే ఆయనే, మన నిత్యమైన స్థానం ఎవరంటే ఆయనే, మన ప్రాంతం ఆయనే, మన కోట ఆయనే, మన బలం ఆయనే, మన సర్వస్వం ఆయన ఉన్నాడు. తన పిల్లలకు చేయండి ఆయన వాక్యం. వాక్యం అంటే ఆయనే. ఇప్పుడు ఆయనే నీలో, నీవు ఆయనలో ఉన్నారండి. ఆయనే నీకు ఇస్తున్నాడు. ఎంత గొప్పండి. ఇప్పుడు దేవుడు తన పిల్లలకు ఇచ్చాడంటే ఏదంటే వాక్యమే. బిల్లులు కాదండి, లోపల సిరి కాదు. ఈ లోపల సిరితో చాలా 2 వరలు అంటే 2 తత్వం ఒక వరలో పెట్టలేవు. నువ్వు సిరిని దేవుని ఒకసారి ప్రేమించలేవు. నువ్వు లోకాన్ని ప్రేమించాలా, నేను దేవుని ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమించి స్త్రీలంతా ఆగిపోయారు. కానీ ఏగే చెప్పిన అలంకరణ కాక ఉన్నారా? చిన్నపిల్లలు అంటున్నారా? ఈరోజు నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా చుట్టుపక్కల లేరా ఇస్రాయేలుకి స్త్రీ లేరా, కన్యక లేరా? అందరూ అలంకరణ చేసుకుంటే అందరూ ఏమో కోరుకోలేదు. కానీ ఏగే లేకుండా అయ్యా నాకు ఏమీ తెలియదు, నువ్వేదన్నా చెప్తే నేను అది చేయడానికే ఇష్టపడతాను. ఈరోజు నువ్వు ఆ ఇస్రాయేలు అయితే ఆ ఏగే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు వచ్చి మా గురించి ఈ దినం నువ్వు ఏదైనా నాకు బయలుపరిస్తే దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నాను. అర్థమైందమ్మా? కళకు రంగులు ఇస్తే పక్కన చేతులు రంగులు లేకున్నారా? ఇస్తే గోల్డ్ రంగులు వేసుకోవాలి. ఇస్తే లోక అలంకారం ఏది కోరుకోవాలి. ఏది ఏం చెబితే అన్నారా? మా ఏగే పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీకు వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. అవునా? పరిశుద్ధాత్మ నువ్వు లిప్టిక్ వేసుకోవద్దని వేసుకోమంటే, నువ్వు చూసి కత్తిరించుకోవద్దని కత్తిరించుకోవాలంటే, ఎందుకు పడేవద్దంటే ఉన్నట్టమే. ఇప్పుడు మన ఏగే పరిశుద్ధాత్మ మనం బోధిస్తున్నాడు. రా అంటే ఎందుకు చూసి కత్తిరించుకోవద్దంటున్నాడు. ఇప్పుడు ఏగే చెప్పు, ఎందుకు చెప్పు వేసుకోవద్దంటున్నాడు. చెప్పు, రాజు ఇష్టం లేదు కదా. అవునా? ఇప్పుడు రాజు మనసు తెలియదు. రాజు మనసు ఎరిగిన వాడు ఏగే. అర్థమైందండి? ఇప్పుడు ఇస్రాయేలు
నీకు తెలియదు, నాకు తెలియదు. పరిశుద్ధాత్మ తెలుసు. పరిశుద్ధాత్మ ఏం చేయాలి? నీ సొంత అలంకారం తీసి పక్కన పెట్టాలి, సొంత ఆలోచన తీసి పక్కన పెట్టాలంటే ఏం చేయాలి? ఏకీకరించాలి. ఏకైతే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఈ గడియ వర్తమానం అయినదే. నిద్ర వచ్చింది మంచి ఉన్నారు కదా, ఉన్నారు. అర్థమైనా మాట ఉన్నారు ఇక్కడ. పరిశుద్ధాత్మ అంటే గడియ వర్తమానం. ప్రతిరోజు గడియ వర్తమానం వినాలా? గడియ వర్తమానం ఏం చూస్తుందో వినాలా, దాని ప్రకారం చేయించాలి. ఈరోజు గడియ వర్తమానం నీకు సహోదరులు ప్రేమించమని చెప్పింది. ఆత్మబలం అంటే ఏంటి? సాత్వికం, మంచితనం, దయాలతనం. అవునా కదా? ఉన్నారా? అవి పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేది సాత్వికం ఇస్తుంది, జీవనం ఇస్తుంది, ప్రేమ ఇస్తుంది, డబ్బు ఏదో, ఆడంబరం ఏదో, కక్షలు ఏదో. ఉన్నారా? మీకు ఎన్ని కక్షలు, దేశాలు ఎన్ని రాజు ఇష్టమైనవి కాదు. రాజుకి సాత్విక ఇష్టము, రాజు ప్రేమ ఇష్టము, రాజుకి దీనత్వం ఇష్టము, రాజుకి మంచితనం ఇష్టము, రాజు కావాల్సినవన్నీ కూడా నీకు తెలియదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది అర్థమైంది? ఈరోజు రాజు ఏం ఇస్తున్నాడు? ఏరియా కన్న కాక సొంత నిర్ణయం చేసుకున్నాడు. ఈరోజు సొంత నిర్ణయం యవనస్తులారా, మనకి ఈరోజు దేవుడు మనకు ఒక ఏరియా ఇచ్చాడు, అంటే వర్తమానం ఇచ్చాడు. ఉన్నారమ్మా? అర్థమవుతుందా? మన వర్తమానం ఇచ్చాడు. చిన్నపిల్లలారా, దయచేసి మీరు ఒక ఎస్తేరని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఉన్నారు ఇక్కడ? నీవు వింటున్న వాక్యము ఆ ఎస్తేరు గురించి కాదు, ఆ ఎస్తేరు నేనే అని నువ్వు చూసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకోగలుగుతావు. ఆ ఎస్తేరు ఎవరు? ఇప్పుడు ఆ ఎస్తేరు ఎవరు? నీవే. ఇది నా వాక్యమే, ఇది నా కోసమే, ఇది నా కోసం రాయబడింది. ఆ ఎస్తేరు నేనయ్యన్నాను అని ఒక నిర్ణయానికి రావాలా? ఆ ఇస్తే ఇప్పుడు సొంత నిర్ణయం చేసుకోవాలి, సొంత అలంకరణ చేసుకోవాలి. ఏం చెబితే అదే మళ్ళీ ఒకసారి అదే 12 ఉదయం వచ్చాను. ఉన్నారు ఇక్కడ? ఇస్తే ముందు వచ్చిందంట. ఎక్కడ వెళ్ళండి? ఉన్నారండి. అనుమతి చెప్పాలన్నమాట. ఇస్తే ముందు వచ్చిందంట. ఎక్కడ వెళ్ళడానికి? ఇస్తే ముందు వచ్చిందంట, సమయం వచ్చిందంట. ఎక్కడ వెళ్ళడానికి? ఉన్నారు ఇక్కడ? అర్థమైంది అన్నమాట. ఉన్నారా? నాతో వస్తానికి ఇష్టపడుతున్నారా? ఇస్తే ముందు వచ్చిందంట. ఎక్కడ? రాజాకి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ రాజాలు అయినాడు. ఇప్పుడు నీ వంతు వచ్చేసినది. నువ్వు ఎలాంటి అలంకరణ ధరించావు? ఇప్పుడు నువ్వు వేసుకున్న అలంకరణ రాజుకి ఇష్టం ఉంటుందా? నువ్వు నడుస్తున్న నడక ఏగే చెప్పిందేనా? నువ్వు మాట్లాడుతున్న మాట ఏగే చెప్పిందేనా? నువ్వు కట్టుకున్న వస్త్రాలు ఏగే చెప్పిందేనా? నీ ప్రవర్తన ఏగే చెప్పిందేనా? ఇప్పుడు ఎక్కడ కట్టాలంటే రాజు దగ్గర పొందు వచ్చేసింది, రాజు దగ్గర పోయే సమయం వచ్చేసింది. అర్థమైందండి? నిద్రపోవడానికి సమయం కాదు, తినడానికి సమయం కాదు, రాజు దగ్గర పోవడానికి సమయమైనది, నీ ఇంటికి వెళ్ళడానికి సమయమైనది, నీ పక్కన చేరుకోవడానికి సమయమైనది, నీ ప్రియులకు నువ్వు కలుసుకునే సమయమైనది. ఇప్పుడు ఈ సమయంలో నువ్వేం చేయాలి? ఎలాంటి అలంకరణ? ఇప్పుడు అలంకరణ ఏమిటి? అలంకరణ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయడానికి సుగంధ ద్రవ్యములు ఇచ్చాడా? అదేమిటి? యేసుక్రీస్తునామమున బాప్తిస్మం. ప్రభుత్వానికి వచ్చింది ఈ గడ్డి వర్తమానం. నువ్వు దాన్ని విశ్వసించడమైనది. మతాకి 4:5-6 వచనాలు ఆ ప్రవర్తనను, ఆ యొక్క ఏరియాను విశ్వసించడమైనది. ఎందుకు వస్తున్నాడు? శుద్ధి చేయడానికి. వర్తమానం దేనికి వస్తుంది? మనం కనడానికి. వాక్యం అనగా అది నీటి బోట. నీరు ఎందుకు వస్తుందండి? శుభ్రపరచడానికైనా. ఇప్పుడు ఇస్తే రాజు దగ్గరకు పోవాలంటే ఎలా ఉంటావా?
అది ముడతైనను మచ్చైనను కలంకమైన లేని కాదు. ఇప్పుడు ఆమె శుభ్రం కడగాలి. ఎందుకు కడగాలా? ఎంత శుభ్రం చేసుకోవాలా? సమస్తంతో కాదు, మనుషులతో కాదు, వాక్యముతోనే. ఒకసారి లాస్ట్ ఏబిసి 5 చూడండి, 5:24 అనుకుంటాను. ఏమనుకుంటున్నాను చూస్తుంటాను. ఏబిసి 5:24 లాస్ట్ ముగించుకున్నాను. నా మాట అర్థమైందండి? ఎంతమంది అంటున్నారు ఈరోజు ఎస్తేరు గురించి? ఆ ఎస్తేరు ఎవరండి? ఆ ఎస్తేరు ఎవరండి? ఉన్నారు ఇక్కడ, అర్థమైందా? ఆ ఎస్తేరు ఎవరు? రాజు దగ్గర పోయే సమయం వచ్చింది లేదా? ఇప్పుడు ఆ వంతు వచ్చేసింది, నమ్ముతున్నారా? ఇప్పుడు రాజు దగ్గర పోయే సమయం దగ్గరకు వచ్చేసింది. 5 చెప్తున్నారు. భార్య ప్రతి విషయంలో హల్లెలూయా, దేవుని నామమున కలుగునుగాక. ప్రతి వాక్యానికి ఆమేన్. నువ్వు నిజమేనా? ప్రతి మాటకు ఆమేన్ చెప్పే భార్య కావాలి. వ్యతిరేకించే భార్య కాదు, నిద్రపోయే భార్య కాదు, తిట్టే భార్య కాదు, గురిగే భార్య కాదు, పక్కకు పోయే భార్య కాదు. పక్కకు పోయే అనే భార్య వస్తే అక్కడే పెట్టాడు. మేము ప్రతి మాటకు ఆమేన్ అని చెప్పే భార్య కాదు. నేను కాదు, ఇస్తే అనాలా ఆమె. ఎన్నున్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇస్తేలు ఏమన్నారమ్మా? గట్టి మూసుకోవాలా? ఉన్నారా? ఎంతమంది ఆమె ఇష్టపడుతున్నారు? దేవుడు కలుగునుగాక. చదవంగా సంఘము క్రీస్తులకు లోబడినట్లు. క్రీస్తుకు సంఘం లోబడాలా లేదా? క్రీస్తుకు సంఘం లోబడినట్లుగా భార్యలు కూడా అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించు. అది కలంకమైనను ముడతైనను అట్టి ఏదైనా లేక పరిశుద్ధమైన కాదు. దేవానికి మహిమ కలుగునుగాక. సంఘం ఎక్కడ అంటే పరిశుద్ధమైనది కాదు. ఉన్నారా? ఎందుకు? రాజు వివాహం చేసుకోబోతున్నాడు కనుక. అర్థమైన మన మాట. మన రాజు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు అయినాడు. సంఘం అంటే ఎస్తేరు అయినది. ఎస్తేరు అంటే వధువు అయినది. అందరినీ వివాహం ఆడగాని ఒక ఎస్తేరుని వివాహానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఎస్తేరు ఇప్పుడు ఎలా ఉన్నారండి? పరిశుద్ధమైనదిగా, చదవమా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎస్తేరుకి ఆయన ఎదుటికి పోయే అవకాశం వచ్చిందండి. ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలి. వాక్యము ఉత్తర స్థానం. దేవుని నామమున మహిమ కలుగునుగాక. దేంతో స్థానం అండి? ఎస్తేరుకి వాక్యముతో. హల్లెలూయా. వాక్యం ఏమైందంటే శుభ్రపరిచేదయ్యాడు. వాక్య ప్రచారం అది ఎక్కడి నుంచి వస్తాయండి? అది హిమాలయ నరముల నుంచి వస్తున్న ఊటయ్యాలి. అది నాగార్జున సాగర్ ఇవే కాదు, లేదంటే ఇంకో బ్యారేజ్ నుంచి వస్తుంది, కొంగమాత్రం నుంచి, లేకపోతే శిశం నుంచి వస్తుంది, ఇది కాదు. కానీ అది పరలోకం నుంచి దిగి వచ్చిన జీవజల ఊటయ్యాలి. అది ఎందుకు వచ్చిందో తెలుసా? అందరినీ కడగటానికి ఒక ఇస్తేరుని మాట్లాడాలి. ఇస్తేరుని శుభ్రం చేయడానికి, ఇస్తేరుని కడగటానికి, తన ఎదుగు తీసుకోవడానికి వాక్యముతో. దేవానికి మహిమ కలుగునుగాక. దేవుడు సంఘముని వాక్యముతో. ఉన్నారండి? లోక కార్యాలతో కాదు, లోక ఆడంబరాలతో కాదు, వాక్యంతో శుభ్రం చేస్తారు. ఎందుకంటే ఆయన ఎదురు కావాలి. ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలంటే వాక్యం శుభ్రం చేసేది. సోమకి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. దాని తన్ను తానే అప్పగించుకున్నాడు. దేవుని ఆయన కలుగునుగాక. ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఆయన అప్పగించుకున్నాడు? ఎవరి కోసం ఆయన బలిపోయాడు? ఎవరి కోసం రక్తం కాల్చాడు? అంటే ఎస్తేరు కోసం. ఈ ఎస్తేరు ఎవరంటే పరగ్రంథంలో
పెళ్లి కుమార్తె అయ్యేదని. ఈ పెళ్లి కుమార్తె తను సిద్ధపరచుకుంటుంది దేంతోనండి? వాక్యముతో. ఆమెను భర్త దగ్గరకు తెచ్చి చూడండి, వివాహం చేసినప్పుడు భార్య అంటే భర్త ఆ ఏరియ కూర్చున్నప్పుడు, ఆ పెళ్లి కుమారుడు ఏరియ కూర్చున్నప్పుడు ఆ వధువుని తీసుకుని వస్తాం కదండి. వధువుని తీసుకొచ్చేటప్పుడు వధువుని తీసుకొచ్చినాక ఆ వధువుకి ఏం చేస్తాడండి? ఆమె దగ్గరకు రాగానే ఆ నిత్యమైన ప్రమాణం చేసి ఆమె ముసుగు తీసి ప్రజలందరూ చూపిస్తాడు కదండి. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఆయన దగ్గరకు పోయే సమయం అయిందండి. ఇప్పుడు మనం ఆయన దగ్గరకు పోగానే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన ప్రతి భాష నువ్వు నా సొంతైన నువ్వు నాకు సొంతమైన దానివి అని చెప్పుటానికి ఇప్పుడు సమయం వచ్చేసింది. ఇప్పుడు ఎస్టేట్ సమయం వచ్చేసింది. ఉన్నారా? ఇప్పుడు అంటున్నారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇశ్రాయేలు సమకూర్చబడ్డారు. ఉన్నారా? భూమి మీద దేవుడు కుమరించబడి. విన్నారా? ఇప్పుడు లోకం అంతా కూడా సంగమా అల్లకల్లం అవుతుంది. కానీ ఎస్టేట్ మాత్రం రాజు దగ్గరకు పోయే సమయం వచ్చేసింది. రాజు దగ్గర పోయే సమయం వచ్చింది. కానీ ఇక్కడ చదవమా, రాజు దగ్గర పోయే సమయం వద్దు వచ్చినప్పుడు 15 వచ్చింది. 2:15. మరి ఆమె ఏది కోరలేదు. ఆమె ఏమి కోరుకోలేదు. నిజమేనా? ఆమె లోకంలో ఏది కోరికలేదు. ఉన్నారా? ఈ రోజు లోకపు స్త్రీలకు అన్ని కోరికలు ఉన్నారా? లోకం చూడండి, ఈరోజు లోకపు స్త్రీ ఆమె ఈరోజు స్త్రీ గదిలో పంపించి నీకు ఏదైనా అలంకరణ ధరించుకోమంటే దెయ్యంలాగా తయారవుతారు. ఉన్నారండి. ఈరోజు స్త్రీలు అలంకరణ ఎక్కువ కోరుకుంటారు, దెయ్యంలా తయారవుతారు. ఈరోజు చూడండి, స్త్రీలు ఎలా తయారవుతున్నారు? పిల్లలు అనడానికి కూడా కష్టమైపోతున్నారు. పిల్లలంటే అన్నం పద్ధతి, పాలంటే అన్నం పద్ధతి, అలా తయారవుతున్నారు. చూసారా? అలాగా ఈరోజు స్త్రీలు అందం కోసం మొహానికి రాసుకునేది, ఇంటికి కళ్ళు రాసుకునేది, పెదాలకు రాసుకునేది, అన్ని అలంకారంతోనే ఈరోజు స్త్రీలు. సంఘాలు అలంకారంతో జరుగుతుంది. లోక అలంకారం, లోక కార్యాలు, లోక ఆడంబరాలు, లోకపు డ్యాన్సులు, లోకపు నాట్యాలు, వాటితో నిండిపోయిన సంఘాలు. కానీ ఇస్తే మాత్రం ఎన్ని కోరుకోవాలా? ఆమె కోరుకునేట్టు తెలుసా? ఏమి చెబితే అదే తీసుకున్నది. ఈరోజు నిజమైన ఇస్తే నువ్వైతే నువ్వు ఏది సొంత ఆశ, ఏది ఇష్టం, నీ ఇష్టం కావాలి అని ఏం కోరుకుంది. ఈరోజు చూడండి, ఏదైనా చెప్తే చాలు నాకు అది ఇష్టం లేదంటారు. ఉన్నారా? అమ్మ ఏదైనా చెప్తే చాలు ఇంట్లో పిల్లలు అంటారు నాకు అది ఇష్టం లేదు. అంటే మాస్టర్ ఏదైనా చెప్తే చాలు సంఘానికి మాకు అది ఇష్టం లేదంటారు. నిజంగా వేస్తే ఏమైతే ఆ మాట చెప్పు నాకు ఇష్టం లేదని. ఏదే నీ ఇష్టమేనయ్యా. రాజు గురించి నాకు తెలియదయ్యా, రాజు అవలసి నాకు తెలియదయ్యా, రాజుకి ఎట్లా ఉంటే ఇష్టపడతాడో నాకు తెలియదయ్యా. నీవు చెప్పినట్టే నేను తయారయ్యా. దేవుడు ఎంత అలంకరణ ఇస్తే ధరించుకున్నది. ఇప్పుడు ఉన్నారమ్మా, ఇస్తే ధరించుకున్న అలంకరణ అంటే దీనత్వము, మంచితనము, దయాత్వము, ప్రేమ, సాత్వికము, ఇవన్నీ ధరించుకున్నది. లోకల్ స్త్రీ అంతా అన్ని ధరించుకున్నారు. సంఘానికి అలంకరణ ఏమిటంటే వాక్యమే. సంఘానికి అందం ఏంటంటే వాక్యమే. పలకబడిన మాటే అందమైనది, పలకబడిన మాటే చీంపజేసేది. ఇప్పుడు ఇస్తే ఏమి చెప్పిన నిర్ణయం ప్రకారం కాక సొంతంగా ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసా? రాజు దగ్గరకు వస్తుంది. ఆమె నడుచుకుంటూ రాజు దగ్గరకు వచ్చాకే రాజు కూడా కుర్చీలో కూర్చుని లేకపోయాడు. రాజు లేచి ఏం చేశాడు తెలుసా? ఇంకక్కడ చదవమ్మా. రాజు ఏం చేశాడు?
7వ సంవత్సరమున నెబెతు అను 10వ నెలలో రాజు నగరానికి అతడు ఎదురు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. ఆమేన్. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యమును పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఎంతమంది వాక్యాలైంది ఉన్నారా? అందరి స్త్రీల కంటే ఎస్తేరు రాజుకి ఇష్టమయ్యాను, ఆమెను దయ పుట్టెను. రాజుకున్న కిరీటం తీసి ఎస్తేరు పెట్టాడండి. ఇప్పుడు ఆ ఎస్తేరు ఎవరండి? మనమే విన్నాము. ఇప్పుడు ఆ కిరీటం ఈ అధికారమే మనకి, ఆ కిరీటం మనకి ఇచ్చేసాము. ఆ కిరీటం ఎవరిచ్చాడు? రాజు ఇచ్చాడు. ఉన్నారా? ఇప్పుడు రాజు కిరీటం నీకు ఇచ్చాడంటే అధికారం ఇచ్చేశాడు. నువ్వు భాగస్వామి చెప్పాడు. ఓ అది ఆయన ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ. ఇస్తే ఎవరు? తండ్రి లేనిది, తల్లి లేనిది, అనాది పైన రాజుకు ప్రేమ పుట్టాను, రాజుకు దయ పుట్టాను, చివరి కిరీటమే ఇచ్చాను. ఓ దేవా నీకు ప్రేమ కలుగుతుంది కాక. నేను కూడా అనాథనేనయ్యా, నీ ప్రేమను నాపై కుమ్మరించావయ్యా, నీ కృపను నా పట్ల చూపించావయ్యా, నీ అధికార కిరీటం నాకు ఇచ్చావయ్యా. అది నీ కృప. అది ఆయన మంచి, ఎంత మంచివాడండి. ఆ రాజు ఇస్తేని ఎంత ప్రేమించాడు. ఆ ఇస్తే కృప ఇప్పుడు ఎంత ఘనత చేసిందండి. ఒక తల్లి లేనిది, తండ్రి లేనిది, రాజుకి ఇష్టమైన స్త్రీ కాటమే కాదండి, రాణి. ఎంత అద్భుతం అండి. తల్లి లేనిది, తండ్రి లేనిది, ఎక్కడో ఆమె చెరపట్టబడిన స్త్రీ రాణి అయిందండి. రాణి అంటే రాజు పక్కన కూర్చున్న అధికారం ఉందండి. ఆమె సర్వశక్తి రాజ్యం ఇవ్వండి. అది ఆయన ప్రేమ. ఆ ఎస్తేరుకి నిజంగా కిరీటం ఇవ్వబడింది. రాజు ఆమె ఇష్టపడ్డాడు, ఆమె అధికారం ఇవ్వండి. ఆమె రాణి అయింది. మనం కాదు, మీరందరూ కాదు. ఇస్తే రాణి అయింది. ఇస్తే ఆయన ప్రేమించాడు. ఇస్తే ఉంటే ఖచ్చితంగా ఆమె చెప్పబడుతుంది. ఇస్తే ఆయన ప్రేమించాడు కనుక. ఉన్నారండి? ఎంతమంది అర్థమైందన్నమాట? అర్థమైందండి? అర్థమైందన్నమాట. ఇస్తే ప్రేమించాడు. ఆమె సర్వనాథ మీకు ఉన్నారు ఇక్కడ. ఇస్తే రాణి చేశాడు. ఇస్తే అనాది కానీ రాణి లేదు. ఈరోజు రాణి ఉన్నారు. రాణి అధికారం ఆయన ప్రేమించాడు, ఆయన ప్రోత్సహించాడు. ఎంత అద్భుతం ఇది. ఇది నిజంగా కనమైన కార్యం. సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఏకత నేను నన్ను ఆశీర్వదించాడు. ఆయన వాక్యంతో మన ప్రస్థానం చేయించి శుద్ధమైన జలములతో ఆయన ఇష్టమైన సువాసనగా చేతులు ఏగే వర్షాలు పెడుతున్నాను. ఇప్పుడు ఏగే నిర్ణయం తప్ప మనకి ఉన్నది ఒకే ఒకటి. రాజుకి ఇష్టమైన ఒకే ఒకటి. రాజు మనసు ఎరిగిన వాడు అప్పుడే అది ఏగే. ఉదయకాల సమయం ఏగే మనసు ఎరిగినావా? ఏగే చెప్పినందుకు లోపడుతున్నావా? నిన్ను పరిశీలన తీసుకో, రక్షించుకో. ఇది రాజు దగ్గరకు నీ గుర్తొచ్చింది. ఇది నిద్రపోయే ఉంది కాదు, ఇది మౌనంలో ఉండే ఉంది కాదు. ఇది రాజు దగ్గర వేసాను. రాజు ప్రభు యేసు క్రీస్తు ఇక్కడ నువ్వు వదిలిపెట్టాలి. ఇప్పుడు ఈ స్థానం వదిలిపెట్టాలా? నీవు ఇప్పుడు దాకా స్థలం వదిలిపెట్టాలా? అప్పుడు దాకా స్థలం వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుందంటే రాజు దగ్గరికి వెళ్ళబోతుంది. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళబోయినప్పుడు ఆమెకున్న స్థానం వదిలిపెట్టింది. ఇప్పుడు నీకున్న స్థానం వదిలిపెట్టాలా? నీకున్న వారాలు, నీకున్న పక్కన పనులన్నీ వదిలిపెట్టి ఇప్పుడు రాజు దగ్గరకు పోవాలా? ఎంతమంది రాజు దగ్గర పోవడానికి ఇష్టపడుతున్నారు? ఆ రాజు ప్రభు యేసు కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆ మధ్యాకాశం ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆయనతో నివసించడానికి ఇష్టపడుతున్నారా? చేతులు పైకెత్తి ఒట్టిగా చెప్పడం వల్ల నీ జీవితం అది ఉండాలా? నువ్వు ఆయన ప్రేమించేది ఏమిటంటే పేరాలు ప్రేమించేవాడు కాదు, ఆయన ప్రేమించేది పై వస్త్రాలను ప్రేమించేవాడు కాదు. నీ జీవితం ఆయనకి సరిపోయాడు. ఆయన ఎవరంటే ఆ కలవలో తీపిన ఒక ముక్క అయినాడు. ఆ సాకల వాడు, ఆ యొక్క సేనరిస్తూ సాకల వాడికి
ఆ వస్త్రాలు ముఖానికి లేకుంటే ఎవరైనా పంపించినప్పుడు ఆ సాగల వాడికి ఏమాత్రం చదువు రాదు. ఏం చేస్తారో తెలుసా? ఒక కాగితం తీసుకొని దాన్ని సగానికి చింపి ఒక ముక్క తీసి ఆ పట్టణం తీస్తాడు, ఒక ముక్క సాకలు వాడించుకుంటాడు. తిరిగి ఆ సాకలు వాడేదానికి ఆ పట్టణం యజమాని తిరిగి వచ్చేటప్పుడు ఆయన కారు వేసుకొని సూటు కుట్టేసుకొని పై పెట్టుకొని కూర్చుని సాకలవాడ నా బట్టలు అంటే బట్టలు ఇవ్వడు. ఆ సాకలవాడికి కావాల్సింది ఏదో తెలుసా? చింపించిన కాగితం ముక్క, ఆ ముక్కేదయ్యా అంటాడు. ఆ ముక్కేదంటే నేను ఇంటికి అడ్రస్ ఇచ్చాను, అయితే నేను ఇవ్వలేనయ్యా బట్టలు. ఎందుకని? నేను ఇచ్చా కదా, నాకు కావలసింది బట్టలయ్యా, నాకు ఏ అంటే కాదయ్యా, నాకు కావలసింది ఆ సగం కమా ఇంకా పేపర్ తర్వాత ఇక్కడ పేపర్ చూడు ఇంట్లో అన్న మాట ఏం చెప్పాడు? ఆలోచించండి, చెత్త కలిగి ఉండండి, బాధ్యత తీసుకోండి, వాక్య విషయంలో ఆశ కలిగి ఉండండి, ఇనుటకు ఆశ కలిగి ఉండండి, ఇనుటికి ఎగిరిపడేవారు. ఆ సాగం వాడు సగం దీక్షకుడు. ఆయన అంటాడు సగం కావాలి. ఈ బట్టల యజమాని కారు వేసుకుని వచ్చాడు. అయ్యా అంటున్నావా మాట కావాలి చూసుకున్నాను, సగం ముక్క లేదు, ఇంటికాడ వేసాను, అయితే పట్టలేదు. అయితే ఆ బట్టల యజమాని కారు వేసుకొని పోయి కాగితం ముక్క తీసుకుని వస్తాడు. ఆ కాగితం ముక్క తీసుకొని ఆ సాకం వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ బట్టల యజమాని ఇచ్చిన ముక్క ఇతని దగ్గర ఉన్న ముక్క రొంపి అక్కడ పెడతాడు. దానికి చెప్పిన ముక్క అయితే కత్తి సరిపోదు, దానికి చెప్పిన ముక్క అయితే చెట్టు కాదు. అప్పుడు చెట్టు కాదు ఇంకో బట్టలు అది సరిపోతే పట్టిస్తారు. అదే విధంగా నువ్వు అక్కడ చేయాలంటే కలవల్లో తీయబడిన ముక్క పోయినా నువ్వు ఆ ముక్క అయితే ఖచ్చితంగా అక్కడ చేస్తావు. ఆయనలో భాగమైందా? అర్థమైంది నా మాట. నువ్వు ఆయనలో భాగం కాకపోతే అక్కడ చేరినా మరి నెట్టే పడతావు. సంగమా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నిర్ణయించు. నేను ఇస్తేని ఆయనలో తీయబడిన భాగాన్ని నన్ను రాజు ప్రేమించాడు, ఇది ఇప్పుడు నా వంతు చేసింది. స్త్రీలందరూ వెళ్ళారు వారు ప్రకారం రాజుకి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నీ వంతు వచ్చింది, నీ వంతులో నువ్వు ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు? రాజుకి ఇష్టపడేది పట్టుకుందా? నీ మనసు ఉందా? నీ చిన్నమాట ఉందా? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నిన్ను పరిశీలించేసుకో, పరీక్షించేది కాదు అలాంటి వాక్యం, నేను శోధించేది కాదు వాక్యమే. వాక్యం ద్వారా పరీక్షించుకో, వాక్యం ద్వారా శుద్ధి చేసుకో. వాక్యం ఉనికిని కడిగే నీరు, వాక్యం పండన బాగా కొట్టే బండ. నీలో బండ బాగా పక్కన కొట్టమని అడుగు, నీ లోపలంగా మురికుంటే కడగమని అడుగు. ఇదే సమయము. అక్కడ రాజు దగ్గర పోయినా కట్టుకోవటం కానీ ఎక్కడ ఉండదు కట్టుకో. ఇక్కడ ఏగే మాట ఉంది, ఏగే నిర్ణయం ఉంది, ఏగే చెప్తున్న బాధ ఉంది. ఆ ఏగే చెప్తున్న ప్రతి మాట వలన మనిషి పెట్టే వల్ల కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా ఉందంటే ఈ లోక స్థితిని ఇచ్చినట్లయితే అది సాతాను వాడు ఇచ్చేదయ్యేది. సాతాను వాడు వేసుకున్న ఎవరికి వచ్చేవాడు? నువ్వు నాకు ముక్కితే ఇది నీకు ఇస్తాను. ప్రభుకు తెలుసు, ఆయనకు తెలుసు ఈ లోకపు సిరి నన్ను నా దగ్గర చేర్చగలని. పలకబడిన మాట, ఆయన పలకబడిన మాట చూపించారు. ఆయన కనుక యేసు ప్రభు దేవుడు పట్టాలు భూమి మీద ఐశ్వర్యాలు లేకపోతే టీడీలు డిగ్రీలు ఇచ్చినట్టయితే నాకు ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పేవాడే. కానీ దేవుడు యేసుకి ఏమి ఇచ్చాడంటే మనుషుడు పెట్టమన్న కాదు కానీ పలకబడిన మాట వల్ల జీవించను వాక్యం ఇచ్చాడు కనుక వాక్యమే చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూడా వాక్యం అయితే ఈ లోకంలో ఏది చూపించదు కానీ తిరిగి నువ్వు ఏగే నిర్ణయం ప్రకారం కదా ఏగే చెప్పిన ప్రకారం జీవిస్తే అది సెకండ్ వాక్యం. వాక్యమే నీలో ఉంది. నువ్వు వాక్యంగా జీవించినట్లయితే నేను రాజు ఇష్టపడ్డాడని నమ్ముతున్నాను. చెప్పండి, వాక్యం ప్రభు దీవించిన కాక మనకు 3 పాటలు వేసినట్లయితే ఈ ఉదయం
నా సొంత ఆలోచన తీసి నా సొంత కోరికలు తీసి ఇంకా నన్ను పడుకోవాల్సింది అంటే ఇది నా ఉంటాను. ఒకరోజు ఏడవబట్టి సహోదర ఘోరంగా ఏడుస్తాం. సహోదరి చెప్పులారా మీరు దయచేసి అర్థమన్నారా చెప్పులారా నడిచి మీరు ఎడవబడతాం నాకు ఇష్టం లేదు. మీరు ఇక్కడంతో నాకు ఇష్టం లేదు. నా వాళ్ళకి ఇష్టం లేదు. మన అందరికి ఇష్టం ఇస్తే ఎన్ని సంఘాలు ఎన్ని మతలు ఎంతమంది స్త్రీలు అయినా రాజు ఇష్టపడతాను ఇస్తే చెప్తున్నాను రాజు ఇష్టపడతాను. ఈరోజు వాక్యం ఒక స్థానం చేయడానికి ఇష్టపడవచ్చు. మీ దాసులు చెప్తున్న మాటలు సంగమా ఎలీషా దగ్గర ఉన్న అజయ్ రిటర్న్ ఆ రోజు ఎలీషా చేసిన పిల్లలాగా చేర్చుకుంటుంది. ఉదయకాలంగా నువ్వు పరీక్షించుకో. నువ్వు ఆయన సమర్పించుకోవడానికి ఇష్టపడ. నువ్వేమైనా ఒక్కసారి ఆలోచించు. నీ నిర్ణయం ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, ఏదే చెప్పినట్టు ఉన్నదో లేదో చూసుకో, పరీక్షించుకునే సమయం చర్చికి వచ్చారు పోయారు. తల్లి తండ్రి ప్రాణం చేశారు. ఈరోజు ఈ లోకంలో ఏమీ లేదు, కానీ ప్రేమించి నేను రాణి చేశాను. ఆ కన్నీటి అనుకోలేదు. ఆయన స్మరించారు. ఆయన ప్రేమ గుర్తు చేసుకున్నారు. ఒకసారి ఆలోచించు. క్రీస్తు నేను రాణించడానికి ఏం చేశాడు? తను సమర్పించుకున్నాడు. ఆయన బలిపోయి నేను రాణించేసాడు. రాణి అసలు ఇటు తెలిస్తే నీకు గమ్ముగా ఉండలేవు. ఇంకా నేను దేవా నన్ను ప్రేమించాను. ఈ బాధ ఈ అనాదిని ప్రేమించాను. అనాది కాదు. అందరూ ఉన్నారు మోసపోతూ జీవిస్తున్నాం. అనాది కాదా? కానీ రాజు ప్రభు యేసుక్రీస్తు ఏకే వశువులు పెట్టాడు. ఏకే ఏం చేయడానికి పాల్పడిన మాట అబద్ధాన్ని బోధించేవాడు కాదు. ఏకే రాజుకి ఇష్టమైందని బోధించేవాడు. ఏకే రాజు పరిస్థితి ఏకే మాట్లాడుతున్నావా? ఏకే చెప్తున్నావా? పరిశుద్ధాత్మ లోబడుతున్నావా? అందరూ స్త్రీలు కోరుకున్నట్టు కోరుకోలేదు, కానీ ఇస్తే ఏ చెప్పిందే కోరుకునేది. ఈరోజు యవన బిడ్డలా మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఇంట్లో తల్లిదండ్రి మాటను తునీకరించేవారుగా, సేవకుల మాటను తునీకరించేవారుగా, చిన్నబిడ్డలా పెద్దవాళ్ళుగా గమనించండి. సొంత ఆలోచనలు సొంత నిర్ణయం చేయడానికి శుద్ధించండి. ఆయన అందరూ ఎంతమంది శుద్ధిస్తాను ఇష్టపడుతున్నాను. You
గమనించాలి. ఇస్తే కానీ మూడు స్త్రీలలో వారు వారి ఆకారాలు ఇస్తున్నారు. ఇస్తే కదా చాలా మాట్లాడి ఇస్తే నేను బాగా ఆరాధన చేసుకున్నాను, నువ్వు చేసుకుంటావా? ఇస్తే వాటన్నిటిని శ్రద్ధించి నువ్వేం జీవితాన్ని చేస్తావు? లోకపు స్త్రీల అలంకరణ, లోకపు సంఘాల అలంకరణ, లోకపు మనుషుల అలంకరణ ఇస్తే పక్కన పెట్టేసి ఒక నిర్ణయానికి వచ్చింది. నాకు కావాల్సింది ఒకటే, ఇస్తే కావాల్సింది ఒకటే. ఏమి చెప్తే నాకు అవసరం లేదని ఈ ఉదయకాల సమయంలో చిన్నబిడ్డలారా ప్రతి ఒక్కరు గమనించండి. మీ పక్కన ఉన్న కాలేజీలో వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న స్త్రీలు ఎలాంటి అలంకరణ వేసుకున్నా మీకు గుర్తు. మనకంటూ ఒక ఏగా ఉన్నాడు. మనకంటూ ఎవరు పురుషులారా లోకము పిల్లలు పైన జుట్టు వేసుకొని చుట్టూ కటింగ్ వేసుకొని తిరుగుతున్నారు. పాస్టర్ కొడుకు అనుకున్నారు ఈరోజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మనకు ఎత్తు, మనకు కావాల్సిన ఒక ఏగా ఉన్నాడు. మనం ఏగా చెప్పింది చేద్దామని. స్త్రీలారా మీరందరూ మీ భర్తను ప్రేమించేవారుగా ఉండండి. ఓ పురుషులారా మీ భార్యను ప్రేమించేవారుగా ఉండండి. లోకపు అలంకరణ అనుకోద్దు. లోకపు పురుషులు తన భార్యను కొట్టుతూ తిట్టుతూ తాగుతూ తిరుగుతూ ఉన్నారు. కానీ మనమైతే క్రీస్తును ప్రేమించుతూ భార్య మధుమరుస్తూ మన జీవితంలో చెప్పాలా? అది మన ఏగా చెప్పాడు భార్యను ఎలా ప్రేమించాలో, మన ఏగా చెప్పాడు భర్తను ఎలా ప్రేమించాలో, మన ఏగా చెప్పాడు తల్లిదండ్రులకి పిల్లలు ఎలా లోబడి ఉన్నారో, మన ఏగా ఏం చెప్తారు చేద్దామండి. ఏగే నిర్ణయం ప్రకారం రాజగారు కావండి. ఇప్పుడు రాజగారు ముందు వచ్చేసింది. మనకి ఇక సమయం లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. ఎంత చేతి పైకి ఎత్తున్నారు, ఇష్టపడుతున్నారు. రాజగారు కావాలండి. నా రాజ్యాన్ని నీ దగ్గర ఇష్టపడుతున్నానయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నీవే నా భక్తయ్యా, నీవే నా కోటయ్యా. ఈ తెగుడు గృహమయ్యా, ఈ లోకం తెగుడుతో నింపబడిందయ్యా. ఈ రోజు ఒకరోజు జీవించడమే కష్టపోయిందయ్యా, కానీ నిత్యం జీవించే జీవితం నీతో ఉన్నదయ్యా. అది నాకు కావాలయ్యా. ప్రభు కలిగిన తండ్రి, నీ ఉదయకాల సమయంలో నీకు ఇచ్చిన వాక్యం అది నా భద్రత అయ్యా. ఏం చెప్తారు చేయడానికి? ఈ చిన్ని సంఘంలో తీర్మానం చేయడానికి లోకపు అలవాట్లు పూర్తయినా లోకం ఎలాగైనా ఎదరయ్యా, లోకం ఎలాగైనా నాట్యం చేయ్యా. మాకుద్దయ్యా, మా బిడ్డలకుద్దయ్యా, లోకంతో మా సహోదరులకుద్దయ్యా, మా సహోదరులకుద్దయ్యా. మాకు కావాల్సింది ఏమి చెప్పాడా, ఏగే మాట ఎలా ఉన్నదా అవసరం ఉందయ్యా. ఇస్తేదంతా విశ్రమించి ఏగే వర్షంలోకి వచ్చిందంటయ్యా. మేమంతా విశ్రమించాలయ్యా. ఈ లోకపు నాట్యాన్ని విశ్రమించాలయ్యా, లోకపు కార్యాన్ని విశ్రమించాలయ్యా. ఈ లోకమంతా నీకు మురికి వాసన పడుతుందంటయ్యా. కానీ నీకు ఇంపైన వాసన నీ వాక్యము ధరించుకొని వాక్యపు గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడే నీకు ఇష్టమైన వేస్తేగా ఉండగలుగుతాం ప్రభువా. అలా ఉండే కృప ఈ చిన్న సంఘానికి దయచి ఈ శిల్పంతో ఏదో బిడ్డలో జీవించు, ఏదో బిడ్డలో జీవించు. చిన్న బిడ్డలు ప్రభు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, యవనస్తులు బిడ్డలు ఆడబెట్టుకున్నారు. వారికి ఎప్పుడు కూడా మన ఏం చెప్పాడని చెప్పి వర్తమానం బైబిల్ చూసుకొని దాని ప్రకారం చేయకూడదు. మొగబిడ్డలో నా యవనస్తులు మనకంటూ ఒక ఏగే ఉన్నాడు. మన ఏగి మనకు మార్గదర్శి అయినాడు, మన బోధకుడు అయినాడు, మనం నడిపించేవాడు అయినాడని ప్రతి బిడ్డ గ్రహించి ప్రతి స్త్రీ నా భర్త ప్రతి పురుషుడు నా భార్యను ఎలా ప్రేమించాలో మాకంతా నేర్పించావయ్యా. మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించావయ్యా. ఎలా రాజు దగ్గర నడవాలో, ఎలా తల ఉంచుకోవాలో, మా తలపై ఎత్తుకోవడం కాదయ్యా. మా తల దించుకొని ఆ
దూతలే పరిశుద్ధులు 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 పరిశుద్ధులని 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో మొహం కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళతో కప్పుకొని 2 రెక్కలతో నిన్ను స్తుతిస్తున్నారంటయ్యా. ఆ దూతలకు లేని గొప్ప వాక్యము మాతను గురించి నా ప్రభువా. ఇప్పుడు మేము మా రక్షకుడా అది చెప్పుకుంటూ నీ దగ్గరకు వచ్చే కృప ఇచ్చేయను. నీ దగ్గరకు వచ్చినప్పుడు మేమందరము నీకు ఇష్టమైన వారిగా ఉందము గాక. మా ప్రతి మాలిన్యము కడుగుదాం గాక. వాక్యమనే శుద్ధ జలముతో శుభ్రం చేయను గాక. నీ రక్తంతో ప్రతి గాలును శుభ్రం చేయను గాక. తండ్రి మమ్మల్ని సిద్ధపరచయ్యా. లోకం అంతంకు వచ్చింది ప్రభా. ఈ COVID-19 పోయి ప్రభా, అయా COVID-20 వచ్చిందంటయ్యా. అది ఇంకా భయంకరంగా వ్యాపిస్తుందంటయ్యా. కానీ మా కేడములు పోయ్యా, మా కోట నీవయ్యా, మా భద్రత నీవయ్యా, మా ఆశ్రయం నీవయ్యా. నీతో ఉండే రాష్ట్రంలో దేశంలో నెమ్మది లేదయ్యా. హాస్పిటల్ డాక్టర్లకు నెమ్మది లేదయ్యా. రాజకీయ నాయకులకు నెమ్మది లేదయ్యా. అంత కలవరం 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 ఏడుస్తూ 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 కేకలు పెడుతూ హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నారయ్యా. కానీ మా కలవరం అంతా కూడా కలవరంలో తీసేసావయ్యా. ఇప్పుడు మా విశ్రాంతి రాజా నీ దగ్గరేనయ్యా. మా రాజుగా రాబోతున్నావయ్యా. లోకం మీద శ్రమ రాబోతుందయ్యా. మేము మాత్రం 3.5 సంవత్సరాల గొప్ప ఇందులో ఆ పిలుపు మాట కలిసి ఉంటామని నమ్ముతున్నామయ్యా. అందరికీ అహిస్తే అలోకాన్ని కట్ చేసుకొని ప్రభు రాజ్యం కోసం సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆ ఇస్తే జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి తోడగిన